నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ప్రజావాణి దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించి పెండింగ్ లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజల నుంచి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు సంబంధించి 26 దరఖాస్తులు, ఇతర శాఖలకు సంబంధించి 16 దరఖాస్తులు వచ్చాయని, వీటిని సంబంధిత అధికారులకు కేటాయిస్తూ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని ఆదేశించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి మరియు పెద్దలు ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి సమక్షంలో నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పెద్ద ముద్దునూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు వేనేపల్లి రమణారావు, వైస్ చైర్మన్ గా జంగయ్య మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం చేసి నూతన పాలకవర్గం కొలువుదీరింది. కూచుకుల దామోదర్ రెడ్డి మరియు శాసనసభ్యులు రాజేష్ రెడ్డి ద్వారా ఏర్పడ్డ మార్కెట్ వ్యవసాయ కమిటీ పాలకవర్గం సభ్యులు నేను చెప్తున్న మాట ఏంటంటే, వారు ఏ విధంగా ఉంటారో, వారి కుటుంబం ఎట్లా నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్నారో ఈ మార్కెట్లో గతంలో ఈరోజు మీరు చూసారు. గతంలో ఇలాంటి కార్యక్రమాలు మన ప్రమాణ కార్యక్రమం ఎలా ఉంటుందంటే, గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 సార్లు 3 సార్లు చేసినా కానీ వ్యాపారస్తులను అడ్డంగా పెట్టుకొని మీరు ఫ్లెక్సీలు వేయాలి, కార్యకర్తలను అడ్డంగా పెట్టుకొని మీరు ఫ్లెక్సీలు వేయాలి, దౌర్జన్యంగా వాళ్ళ మీద చెప్పి ఆర్భాటంగా చేసే కార్యక్రమాలు ఉంటుండే. ఈరోజు పెద్దలు దామోదర్ రెడ్డి గారు ఒకటే చెప్తుంది, మనకు ఆర్భాటాలు ముఖ్యం కాదు, మన కార్యకర్తలను పిలుచుకోండి, మన కార్యకర్తలకు మెసేజ్ ఇవ్వండి, మన మార్కెట్ ఈ విధంగా చేస్తాం, మన రైతులకు ఈ విధంగా ఉపయోగపడతామని చెప్పిన భావంతోనే ఈరోజు మనం ఆర్భాటాలకు పోలేదు. మేము కూడా చెప్పేది అంటే, మన పెద్ద సీనియర్ ఒక రైతు మొన్ననే 60-70 గంటలు పత్తి పండించడం జరిగింది. అంటే నేను ఎప్పుడు ప్రతి కారుకు 10-16 ఎకరాలు వరి పెడతాను. ఇక్కడ అందరం రైతు కుటుంబ సభ్యులు. మాకు రైతుల బాధ లేదని తెలుసు. వ్యాపారస్తులను సమన్వయం చేసుకుంటూ మార్కెట్ను ముందుకు తీసుకుపోనికే ప్రతి ఒక్కరూ దృఢంగా పనిచేస్తామని చెప్తూ మా నాయకుల మాట నిలబెడతామని చెప్పి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు జిల్లా వ్యవసాయ మార్కెట్, ముఖ్యమంత్రి గారు నాగర్ కర్నూలు వ్యవసాయ మార్కెట్, ఆ మార్కెట్కు తగిన పేరు తేవాలని కృషి చేస్తామని చెప్పి, ఇక్కడ కొన్ని లోపాలు, కొన్ని పనులు కావాల్సిన డ్రైనేజ్ విషయంలో కానీ, లైటింగ్ విషయంలో కానీ, రైతులకు కొన్ని సదుపాయాలు కానీ అవి రేపటి నుంచే మేము మా డైరెక్టర్లు కలుపుకోపోతూ వ్యాపారస్తుల సలహాలు తీసుకుంటూ మా ఎమ్మెల్యే గారి ద్వారా ముందు ఆ కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు శుభాకాంక్షలు తెలియజేసింది. కొత్త మార్కెట్ ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు 32 ఎకరాల స్థలం తీసుకొని వారు ఒక ఉదారంగా నిర్మించినప్పుడు దానికి ఈ యొక్క నిధులను పక్కదోరి వాడకుండా మన మార్కెట్ నిధులు వాడుకున్నా సరే ఇక్కడ ఈ యొక్క ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ఉన్న నిధులను ఇక్కడ ఖచ్చితంగా పూర్తి చేయాలని చేస్తూ, ఇంకోటి మా యొక్క డైరెక్టర్ శ్రీరామ్ సేటు అదే కోరికతో ఇక్కడ ఈ కార్యవర్గంలో నేను ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. తిరుకపల్లిలో కూడా అక్కడ ఉన్న మార్కెట్లో ఉన్న సదుపాయాలను మారుస్తూ దానికి కూడా ఈ యొక్క మార్కెట్కు లాభాలు తీసుకోవడానికే కొన్ని అవకాశాలు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాము. అక్కడ ఉన్న డైరెక్టర్లు మరియు మేమందరం కలిసి చెప్పి మా యొక్క ప్రణాళిక సరే అది కావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా రైతులకు కొన్ని సదుపాయాలు, ఈ పాలక బ్రాండ్ ఉండాలి, ఫలాని జంగన్న రమణారావు మరి ఇక్కడ ఉన్న డైరెక్టర్ల కాలంలో ఒకటి చేసిందని ఒక ముద్ర ఉండాలని ఆలోచనతో పనిచేయాలని ఆలోచన, ఆ ఆలోచనను దేవుడు సహకరించి ముందుకు తీసుకుపోతాడని చెప్పి కోరుకుంటున్నాను. కొత్తగా ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్స్
ఈ విషయంలో వైశ్యులకు ప్రాధాన్యతనిచ్చి ఈ వైశ్యులు నలుగురిని ఎన్నుకున్నారు. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు కానీ మా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటుకు అందరికీ అన్ని రకాల వారికి పదవులు ఇచ్చుకుంటూ అందులో ఆర్యవేశులకు పెద్దపీట వేసిన మా ఎమ్మెల్యే గారు రాజేష్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ గారు దామోదర్ రెడ్డి సార్ గారికి మరియు మా ఎంపీ గారు మల్లురవి గారికి పూర్తిగా ఎల్లవేళలా ఇప్పుడు ఎప్పుడు సదా వారికి అందుబాటులో ఉంటూ మార్కెట్ కార్యవర్గంలో మమ్మల్ని నియమించినందుకు వారికి, రైతులకు కానీ, మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసిన చైర్మన్ గారికి కానీ ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉండి వారికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్తూ ఎప్పుడు మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, ఎమ్మెల్సీ గారి ఆదేశాల మేరకు పనిలో నిమగ్నంలో ఉంటామని తెలియజేస్తున్నాము. మా చైర్మన్ రమణారావు గారికి మరియు వైస్ చైర్మన్ జంగయ్య గారికి శుభాకాంక్షలు. ఏ గవర్నమెంట్ ఉన్నా ఆర్యవైశ్యులకు ఇంత మెజార్టీ మెంబర్స్ ఇవ్వలేదు. మన కోచుకుల దామోదర్ రెడ్డి గారు, రాజేష్ గారు, మల్లురవి గారు ఇచ్చినందుకు వారికి అందరు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జనవరి 8న సమీకృత జిల్లా కలెక్టరేట్లో గల పెరేడ్ గ్రౌండ్ నందు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా సంక్షేమ అధికారి పి వేణుగోపాలరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెలలో అలింకం క్యాంపులో పాల్గొని ఎంపికైన దివ్యాంగులకు మాత్రమే ఉపకరణాలు అందించడం జరుగుతుందని, ఇంకా ఎవరైనా అర్హులైన దివ్యాంగులు ఉంటే తిరిగి ఎంపిక చేసేందుకు అలింకో వారిచే క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని, అటు తేదీలను త్వరలోని దివ్యాంగులకు తెలియజేస్తామని అన్నారు. లోకల్ ఎంక్వైరీ చేసి వారు ఏమంటున్నారు చెప్తున్నారు. ఎస్ఐ గారు ఏమంటున్నారు అంటే సర్వే డీటెయిల్స్ ఉంటే ప్రాపర్గా యాక్షన్ తీసుకోవచ్చు కదా, ఇది లోకల్ ఎంక్వైరీ కదా, అట్లా అని వాళ్ళకి చెప్పగలుగుతున్నాను. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని ప్రారంభించిన జిల్లా మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తదితరులు. నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి అందులో ఇక్కడే గ్రంథాలయం ఉంది కాబట్టి ఎంత సైలెన్స్ మెయింటైన్ చేస్తే మనం చెప్పేది అందరికీ అర్థమవుతుంది. ఈనాడు నూతన గ్రంథాలయ భవనం ప్రారంభోత్సవానికి అదేవిధంగా మిత్రులు రాజేంద్ర గారు లైబ్రరీ చైర్మన్ గా ప్రమాణ స్వీకార దినోత్సవంగా వేదిక నిర్వహించిన పెద్దలు ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా అన్న అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ గారు, అన్న కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక అలంకరించిన అచ్చంపేట నుంచి వివిధ స్థానాల్లో చైర్మన్ గా వచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా కౌన్సిలర్లకు, కేవీనర్లకు, కొత్తగా నాగర్ కర్నూలు మార్కెట్ చైర్మన్ గా ఇలా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రమణారావు గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ జంగయ్య గారికి, మా నాగర్ కర్నూలు కౌన్సిలర్ మిత్రులకు, ఇక్కడ విచ్చేసిన అధికారులకు, మీడియా మిత్రులకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నాగర్ కర్నూలు పట్టణంలో గ్రంథాలయం ఇంత పెద్దగా కట్టినందుకు ఆ రోజు కట్టించిన వారికి, అధికారులకు, మా మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు చెప్తూ, రాజేంద్ర గారు ఈ బిల్డింగ్ లో మొదటిసారి చైర్మన్ కాబట్టి నాగర్ కర్నూలులో చాలా మంది పెద్ద చదువులు చదవడానికి ఒక స్థలం లేదు. ఇది చాలా అందంగా ఉంది. దీనికి సంబంధించిన పుస్తకాలు కానీ, టేబుల్ కానీ, ఫర్నిచర్ కానీ వాళ్ళు చదువుకోవడానికి, అంటే చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ లేకపోతే ఈ గ్రూప్ 1 సర్వీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే చాలా మంది ఉన్నారు ఇంటి చుట్టుపక్కల. మీరు తప్పకుండా అతి త్వరలో దీనికి సంబంధించిన ఫర్నిచర్ కానీ, పుస్తకాలు కానీ, ఎవరైనా దాతలు ఉంటే పాత పుస్తకాలు కూడా
మనకు సంబంధించిన జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు కూడా ఏమైనా దాఖలు ఉంటే వారు కూడా కోరి ఈ లైబ్రరీలో పెట్టి వాళ్ళకు సంబంధిత పుస్తకాలు కూడా ఇలా అమర్చాలని చెప్తూ, గ్రంథాలయం అంటేనే పుస్తకాలు సైలెంట్ గా ఉండి చదువుకొని రేపు మన నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన వారు ఎవరైనా అధికారులు కావడమో లేకపోతే పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఐఏఎస్ లో ఐపీఎస్ లో గ్రూప్ 1లలో ఆర్టీఓలో ఎంఆర్ఓ అయితే అది మనకే గౌరవకారణం కాబట్టి దీనికి సంబంధించి అధికారులు అన్ని పూర్తి చేసుకొని మీరు దీని పూర్వ వైభవం గ్రంథాలయానికి అంతకుముందు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్రామాల్లో పేపర్ వచ్చేది. గ్రామాల్లో చిన్న గ్రంథాలయం ఉండేది, దానికి ఒక పేపర్ కొన్ని పుస్తకాలు ఉండేది. దాని గురించి మీరు దృష్టి పెట్టి తప్పకుండా అవి కూడా డెవలప్ చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన లైబ్రరీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ. రంగాపురం రాజేంద్రను నేను జిల్లా గ్రంథాలయ సంస్థ నాగర్ కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ నాగర్ కర్నూలు చైర్మన్ గా తెలంగాణ ప్రభుత్వం నియమించబడినాను. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం నా విధులు నిర్వహిస్తానని అధికార కార్యక్రమాలందు ఎలాంటి రాగద్వేషాలు కానీ స్వీయ లాభాలు కానీ లేకుండా నిత్యము గ్రంథాలయ సంస్థ యొక్క అభివృద్ధిని కోరుతూ నా పదవిని నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చెప్పడంలో ఖమ్మం జిల్లా కల్లూరు మెయిన్ సెంటర్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట బీఆర్ఎస్ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నాయకత్వంలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా 15,000, రైతు రుణమాఫీ 2 లక్షలు పూర్తిస్థాయిలో అమలు చేయాలంటూ రైతులు బీఆర్ఎస్ నాయకులు ప్లకార్డులు చేతపట్టుకుని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి పిలుపు మేరకు సండ్ర వెంకటయ్య గారి ఆదేశానుసారం కల్లూరు మండలంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్రం అంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని పూర్తిగా అమలు చేయకుండా ఆ రోజు మాట్లాడిన మాటలన్నీ ఈరోజు దాన్ని అబద్ధం చేస్తూ అన్నీ ప్రతిదీ తగ్గిస్తూ వస్తూ రైతుల రుణమాఫీ కనీసం ఒక్కొక్క గ్రామంలో 30-40% కూడా కానీ గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి ఏ ఒక్క గ్రామం చెప్పమన్నా ప్రతి గ్రామంలో కూడా 50% లోపే రుణమాఫీలైన రైతులు ఉన్నారు. అలాగే రైతు భరోసా కూడా ఆ రోజు కేసీఆర్ గారు 10,000 ఇస్తాడు, మేము 15,000 ఇస్తామని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ ఈ రోజు ఉన్న కాంగ్రెస్ మంత్రులు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఆ రోజు వచ్చిన మీటింగుల్లో చెప్పిన దానికి బదులుగా ఈరోజు మళ్ళీ 1 సంవత్సరం పొడుగుతా రైతు బంధు ఎగ్గొట్టి కూడా ఈరోజు రైతు భరోసా 12,000 ఇస్తాం, అది జనవరి వాళ్ళు ఇస్తాం, వచ్చే నెల లాస్ట్ అన్నారు, ఆ నెల లాస్ట్ అన్నారు, ఈ నెల లాస్ట్ అన్నారు, మొన్న సంక్రాంతి పండుగ అన్నారు, ఇప్పుడు జనవరి మళ్ళీ 26 నుంచి స్టార్ట్ చేస్తాం అంటున్నారు. ఇచ్చిన 6 హామీల్లో ఉన్న 420 హామీస్ కూడా ఒక్కటి కూడా అమలు చేయాలి. ఈరోజు పూర్తిగా అమలు చేసే ఒక్క బస్సులో లేడీస్ ప్రయాణం తప్ప ఏ హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా ఈరోజు రైతుల్ని దారుణంగా మోసం చేస్తూ కొంతమంది రైతులే కారని మళ్ళీ ఈరోజు మాట్లాడేదాన్ని బట్టి 12,000 ఇస్తామని 6,000 ఇస్తామని ఇలా రకరకాలుగా అబద్ధాలు ఆడుకుంటూ పోతూ ఆ రోజు చెప్పిన వాటిని అన్నింటినీ ఈరోజు విస్మరిస్తూ ప్రజలతో పాటు రైతులతో పాటు రాష్ట్ర ప్రజానేకాన్ని మొత్తాన్ని ఈ ఆడవాళ్ళకి పెన్షన్ ఇస్తున్నదానికి కానీ లేకపోతే 2,000 4,000 చేస్తాం, 3,000 4,000 చేస్తున్నదానికి కానీ 4,000 6,000 చేస్తున్నది కానీ వాళ్ళ హామీలు ఆ రోజు ఉన్న పరిస్థితిని చూసి ఓట్లేసిన రైతాంగం కానీ ఓట్లేసిన సామాన్య జనాలు కానీ ఈరోజు ఆ గవర్నమెంట్ మీద ఆశపడి ఇన్ని ఇస్తుండు అన్న ఉద్దేశంతో ఓట్లేస్తే ఈరోజు అందరినీ నట్టేట ముంచి రైతాంగాన్ని మరీ దారుణంగా ఈ పరిస్థితి తీసుకొచ్చి నేను లక్ష్మీని రఘుని మాట్లాడుతున్నాను. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు ఇప్పుడే మన అజయ్ గారు చెప్పినట్టుగా పేరుకి 6 పథకాలని చెప్పారు. అవన్నీ కలిపి 420 420 గాడు 420 అని చూపిస్తున్నారు. ఈ 420 కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఆ ఒక్క హామీలు కూడా ఇప్పటి వరకు పూర్తిగా అమలు చేసింది లేదు. తీసుకున్నవన్నీ కూడా అందులో సగం కాదు కదా, 10వ వంతు కూడా ఇంతవరకు మొదలు పెట్టలేదు.
మిగతా 10వ వంతులో కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా సగం మందికి కాదు 1/4 ఇచ్చారు. 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు. అదే మనం పూర్తిగా ఇస్తే కనీసం 65,000 కోట్ల రూపాయలు అయ్యేదాన్ని అందరినీ కూడా తగ్గించి ఏదో ఒక పేరు మీద తగ్గించి మరి ఆ విధంగా రైతులు మోసం చేయడం జరిగింది. మరి మొన్న ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు కూడా దాదాపు 10 చోట్లు చాలామంది అమ్ముకున్న తర్వాత ఈ ప్రొక్యూర్మెంట్ చేసి అందరికీ ఇంకా కొంతమందికి అయితే తీసుకున్న బస్తాలకు డబ్బులు కూడా ఇంకా రాలేదు. ఇంకా బోనస్ అనేది చాలా తక్కువ మందికి వచ్చింది మొదట్లో. ఇంకంతే, ఇంతవరకు మళ్ళీ బోనస్ కూడా వేయలేదు. అదేవిధంగా మిగతా ఏ పథకం తీసుకున్నా కూడా రైతుల్ని ప్రజల్ని మోసం చేసే విధంగా ఇందాక వారు అన్నట్టుగా మనం ఎట్టాకు గెలము కాకపోతే ఒక రాయి చూద్దాం అన్నట్టుగా నోటికొచ్చిన వాగ్దానాలు చేసి ఈ రోజు ఒక్కటి కూడా సంపూర్ణంగా చేయలేని పరిస్థితిలో ఉన్న ఈ గవర్నమెంట్ రైతుల విషయంలో కానీ మిగతా అందరి విషయంలో కూడా వాళ్ళు చేసే పనులు ఏది కూడా సక్రమంగా చేయకపోవటం వల్ల అభివృద్ధి పోతుంది, సంక్షేమ పథకాలన్నీ కూడా మూలపడిపోయే పరిస్థితి. ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మరియు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సంద్ర వెంకటవీరయ్య గారి ఆదేశానుసారం ఈరోజు రైతుల గురించి ధర్నా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదు, రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని మన కేసీఆర్ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. మరి రైతుల కోసం అనేక పథకాలు తీసుకొచ్చారు, అమలు చేశారు. మరి 6 గ్యారెంటీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? అరకొర చేసింది తప్ప 6 గ్యారెంటీలు ఏదీ చేయలేదు. రైతులకి 2 లక్షల రుణమాఫీ 40% లోపులోనే మొత్తం చేయడం జరిగింది. మిగతా 60% ఎప్పుడు చేస్తారు? కాలయాపన చేస్తూ వస్తున్నారు. మరి అలాగే 15,000 ఇస్తానన్న ఈ ప్రభుత్వం రైతు బంధు భరోసాకి మరి 12,000 అనేది కాలయాపన చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఎంత కాలయాపన తప్ప ఇది ఇచ్చే ప్రభుత్వం ఏమీ కాదనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ మహిళలకు ఇచ్చే 2,500 రూపాయలు కానివ్వండి, మరియు తులం బంగారం కానివ్వండి, అనేక పథకాలు అనేది మరుగున పడుతూనే ఉన్నాయి. మరి అంతకుముందు 10 సంవత్సరాల్లో మన కేసీఆర్ గారు నడిపిన 4 లక్షల అప్పు చేస్తే 4 లక్షల కోట్ల అప్పులు చేస్తే మరి ఈ సంవత్సర కాలంలో ఈ 13 నెలల కాలంలో 1,39,000 అప్పు చేసి గవర్నమెంట్ మరి ఏం చేస్తుంది? ఒక అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. మరి ఏం చేస్తుంది? ఈ నిధులు మొత్తం ఎటుపోతున్నాయి? రైతులకు ఒరిగింది ఏమిటి? రైతులకు కొంత శాతం ఒడ్లు మొత్తం అమ్ముకున్న తర్వాత, పచ్చొడ్లు అమ్ముకున్న తర్వాత మరి బోనస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ బోనస్ కూడా అందరికీ అందలేదు. మరి ఇలాంటి కాలయాపన చేస్తున్న మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే స్థానిక సంస్థల్లో ఈ రైతులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి బుద్ధి చెప్తారని మరి చెప్తూ మరి కేసీఆర్ గారు తీసుకొచ్చిన అనేక పథకాలను మనం విస్మరించి మరి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. మరి ప్రజలే ఆలోచించి వచ్చే ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల్లో రైతులేమి ప్రజలేమి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని నిర్ణయించుకుంటూ సెలవు తీసుకుంటారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో యువత ఎక్కువగా మరణించడం జరుగుతుందని రామకుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె సంతోష్ రెడ్డి తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రామకుండం మండలం లింగాపూర్ రోడ్డులోని టీఎస్ మోడల్ స్కూల్లో ఎంవీఐ విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల నివారణకు పాటించాల్సిన నియమాలను వివరించారు. ప్రతిసారి మనకు వారోత్సవాలు ఉండేవి, ఈసారి మాసోత్సవం మీన్స్ ఈ నెల రోజులలో స్కూళ్లలో, కాలేజీలలో, ఇంకా బయట కానీ ట్రాఫిక్ ఉన్న కాడ కానీ ఇంకేదైనా విద్యా సంస్థలు కానీ ఎక్కడైనా అంటే మనం ఈ ప్రోగ్రామ్స్ ఈ 30 రోజులు జరుపుకుంటూ ఉంటాం. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రాఫిక్ అవేర్నెస్, రూల్స్ ఎట్లా ఉంటాయి, ఏ విధంగా పాటించాలి, మనం రోడ్డు మీద నడిచేప్పుడు ఏ విధంగా పోవాలి, మోటార్ సైకిల్ నడిపేటప్పుడు ఏ విధంగా ఉండాలి, కారు నడిపేటప్పుడు ఎట్లా ఉండాలి, స్పీడ్ వెళ్ళడం, యాక్సిడెంట్లు కావడానికి కారణం ఎక్కువ, స్పీడ్, ఇంకా
మ్యాక్సిమం యాక్సిడెంట్స్ ఫోన్ యూజ్ ఎందుకనంటే ప్రతి ఒక్కరికి ఫోన్ ఒకటి ఫ్యాషన్ అయింది. వెళ్తుంటే ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తే ఏం చేస్తాం? ఇట్లా పెట్టాలి, ఇట్లా పెట్టి ఇట్లా పోతా ఉంటాం. కాన్సన్ట్రేట్ ఏమవుతుంది? మన రోడ్ కాన్సన్ట్రేట్ ఉండాలి. ఫోన్లో ఏం మాటలు వస్తుందో స్నేహితులు వచ్చిందా, మమ్మీ వచ్చిందా, డాడీ వచ్చిందా, ఇంకేదన్నా బ్యాడ్ ఏదైనా వచ్చిందా, ఈ కాన్సన్ట్రేషన్ ఆ కాన్సన్ట్రేషన్ ఏమవుతుందో యాక్సిడెంట్ అయితే అది ఏ విధంగా అవుతుందో తెలియదు. అర్థం కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్ కావచ్చు, మొత్తానికే మనం కోమలు కావచ్చు. ముఖ్య ఉద్దేశం అవుతుంది కాబట్టి హెడ్ డ్యామేజ్ కాగానే మంచి కోమాలకి మ్యాక్సిమం డెత్ అయ్యేది తలకు గాయమైంది. హెల్మెట్ మనం ఉంది పడ్డా చిన్న చిన్న డ్యామేజెస్ ఫ్రాక్చర్స్ అవుతాయి, మనకు కొద్ది రోజులు కోలుకుంటాం. కానీ హెల్మెట్ లేకుంటే మాత్రం ప్రాణాలు చాలా తక్కువ బతకడానికి లేదు. మ్యాక్సిమం యాక్సిడెంట్స్ 100%లో 70% యాక్సిడెంట్స్ డ్యూ టు హెల్మెట్ కూడా కారణం. ఇక మూడోది మద్యం. ఇంకా పెద్దది. మనం మద్యం తీసుకున్న తర్వాత మనం దీని కజ్జాలు పెట్టుకుని కొట్టాట పెట్టుకుంటుంది దీని అట్లాగే మనం మద్యం తీసుకున్న తర్వాత చిన్న వేలు పనిచేస్తుంది, పెద్ద వేలు పడుకుంటుంది. మొత్తం ఇది ఏం చేస్తుందో దానికి తెలుసు. తెల్లారి తెలుస్తుంది మనకి ఏం జరిగిందని మళ్ళీ పడుకుంటుంది. కాబట్టి మద్యం మొత్తం మహాదేవి. మద్యం సేవించి నడపడం చాలా తక్కువ. ఎప్పుడైనా మన ఇంట్లో మన పేరెంట్స్ కానీ మనం కానీ ఇక్కడ ఫంక్షన్లకు వెళ్ళినా, మ్యారేజ్లకు వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కానీ మన పేరెంట్స్ ఒకళ్ళు తీసుకుంటే అలా వద్దని చెప్పాలి. లేదంటే డ్రైవర్ పెట్టుకోవాలి. ఒక డ్రైవర్ నెంబర్ పెట్టుకుంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నా పర్లేదు వాళ్ళు తీసుకొచ్చి గవర్నమెంట్ చేస్తారు. ఈ మూడింటి వల్ల మేజర్ యాక్సిడెంట్స్ కావాలి. ఇక ఓవర్లోడింగ్ అది అంటే ఆటోలో ఎంతమంది కూర్చోవచ్చు? ఆటోలో బ్యాలెన్స్ పడ్డాకేముంది ఒకరికి ఒకరు వాడడం, బండి మన మీద ఉండడం, ఫ్రాక్చర్ కావచ్చు, ఒక్కోసారి మరణాలు కూడా కావచ్చు, ఎదుటి వారి బుద్ధి కూడా కావచ్చు. చెక్కున్నాకేముంది ఓవర్లోడింగ్ ఉన్నప్పుడు డ్రైవర్ కంట్రోల్ తప్పదు, తప్పేసరికి ఏమవుతుంది యాక్సిడెంట్ అయ్యే అవకాశం లేదు. ఇవన్నీ మెయిన్ కారణం. ఈ 4 ఎప్పుడు ఓవర్లోడింగ్ మీరంతా అట్లా అట్లా వచ్చి మీరు ఇక్కడే ఉంటారు. పండగకి ఎట్లే కాదు బస్సులో వెళ్ళాక సంవత్సరాలు నిన్ననే లైసెన్స్ దొరుకుతుంది. 18 years క్రాస్ ఒక డే అంటే ఈరోజు 18 క్రాస్ అయినా రేపటి నుంచి మీరు ఎలిజిబుల్ ఏది డ్రైవింగ్ లైసెన్స్. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళే లైసెన్స్ తీసుకోవాలి, నడపాలి. బై ఛాన్స్ మీరు నడిపారు అనుకో ఆటో వేసి ఎప్పుడైనా నేనే కానీ ట్రాఫిక్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అదర్స్గా పట్టుకున్నారన్నమాట. మీకేం కాదు, మీ పేరెంట్స్కి ఇష్టపడదు. పేరెంట్స్ పడదు. ఎందుకు? బైక్ ఇచ్చింది వాళ్ళు. తప్పు ఎవరు చేశారు? గ్రామాలలో ప్రజలు సోదరభావంతో మెలిగి శాంతి సామరస్యానికి కృషి చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల సీఐ టంగుటూరి శ్రీను అన్నారు. మల్లెకల్ మండలంలోని అమరవాయి విజ్వారం గ్రామంలో మంగళవారం ఎస్ఐ నందికర్తో పాటు పర్యటించి గ్రామాలలో శాంతి సామరస్యాలకు ప్రజలు కృషి చేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. నేను వచ్చినప్పటి నుంచి విజయవారంలో కొంచెం గమనించింది ఏంటంటే, ఇప్పుడు ఏదన్నా ఊర్లో ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న సమస్య వస్తుంది అంటే జనాలు పెద్ద మనుషుల దగ్గరికి పోతారు, అక్కడ కొంచెం మాట్లాడి కాకపోతే పోలీసు వాళ్ళకి పంపిస్తారు. అది ఇంతకుముందు పరిస్థితి ఎట్లుందో తెలియదు. కానీ ఈ 2-3 నెలల నుంచి ఈ మన ఊరికి సంబంధించిన వాళ్ళు ఎందుకో పోలీసు వాళ్ళు చెప్పే మాట వద్దంటారు, అవతల పెద్ద మనుషుల మాట వింటారు. ఎవరికి వాళ్ళు ఎవరిదో ఒకరిది బయట వాళ్ళదో వాళ్ళ వీళ్ళ మాట వినడం చేస్తూ ఉన్నట్టున్నారు. ఏ ఒక్క చిన్న సంఘటన కూడా లేకుండా ప్రశాంతంగా ముగించేటట్టు చూసుకుంటారు. ఇంకా మీ తరఫు నుండి చెప్పింది మనం బాడీలు సమస్యల కారణం ఏముంది? ఈ మధ్యలో ఉన్న డిస్ప్యూట్ అదే కదా, వాళ్ళ మధ్యలో ఎవరి సమస్య ఉందో వాళ్ళ మధ్యలో ఉన్న డిస్ప్యూట్సే కదా సమస్యకి. పోలీసులు కారణం కాదు. మీ వీడికి రావడానికి ఉద్దేశం ఏంటంటే, నాకు తెలిసి అప్కమింగ్ 1 or 2 months మార్చిలో ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ లోపు మధ్యలో ఎవరన్నా ఉన్నాయనుకోండి ఇట్లా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటే మా దగ్గర తీసుకొస్తే మేము వాటిని సర్వైవ్ చేస్తాం. ముందర మనకు వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, మన అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నా వీళ్ళు ఊళ్ళ లెవెల్లో బయట వాళ్ళు పట్టించుకుంటారో లేదో, కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటే ప్రతి ఒక్కరు జెండాలు పట్టుకుంటారు.
ప్రతి ఒక్కరు నేను ఈయనని గెలిపేయాలి, నేను ఆయనని గెలిపేయాలని చెప్పి తిరుగుతూ ఉంటాను. ఈ పరిస్థితి ఇట్లుంటే మనకు గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఈయన చెప్పేటోళ్ళు ఈయన రోజులు లేక మేము చెప్పేటోళ్ళు ఈయనటోళ్ళు లేకుండా కొంచెం ఇబ్బందులు అవుతాయి. అట్లా ఈ పరిస్థితిని చదువుకోవడానికి ఇలాంటి మార్గాలు ఉన్నాయా, లేకపోతే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అట్లాంటి మా దృష్టికి తీసుకొస్తే మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. కానీ అకౌంట్లో అన్నీ పోవడం ఈ మధ్య ఎక్కువ ఫోన్పే నుండి కానీ గూగుల్ పే నుండి కానీ మీకు ఏ బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు ఎవరన్నా ఉంటాయి కదా, అందరికి ఉన్నాయి కదా డబ్బులు. ఎవరికైనా మీకు పచ్చి అమ్ముకుంటూ వచ్చే డబ్బులు కూడా బ్యాంకే వస్తాయి. అన్నీ ఫోన్కి అకౌంట్ ఓటీపీ ఏదో వస్తుంది పెట్టేయాలి. అన్నీ ఇక్కడ స్కానర్లు అవన్నీ పెడతారు కదా అన్ని ప్రతి షాప్లో. స్కానర్ అనేది ఓన్లీ డబ్బులు పోవడానికి, డబ్బులు తీసుకోవడానికి స్కానర్లు ఉండవు. సార్ అది స్కాన్ చేసి నాకు పెట్టండి సార్. ఇప్పుడు అకౌంట్లు అన్నీ ఉన్నాయంటారు కదా, అకౌంట్లు చేసుకున్నాము. కొంతమందికి చిన్న చిన్న చదువులు చదివినాము మేము 8, 9. మాకు ఏటీఎం కార్డు అప్లై చేయకముందే ఏటీఎం కార్డులు ఇస్తున్నారు వాళ్ళు. బ్యాంక్ ఉంటుంది కదా, మేము అప్లై చేస్తేనే ఇవ్వాలా, మాకు తెలియదు. ఇట్ల తర్వాత దాన్ని మా పర్సులో ఉండో లేకపోతే 2-3 ఇష్యూస్ పెద్ద అన్ని దీంట్లోనే ఉంది. అట్లా కాబట్టి కొంచెం అంటే ఏం లేని దానికి కూడా ఏమన్నా ఉంది అట్లా అంటే మొన్న కూడా ఒక 2 చూసిర్రు మీరు కూడా. అట్లా ఒక ఏమైనా ఉంటే చెప్పండి, సాల్వ్ చేసుకోవాలి. మరి లేదంటే పిల్లగాడు మీ ముందర తాగుతుంటే అది గాంజానా కాదని ఎట్లా గుర్తుపడతారు? వికారాబాద్లో ఏమైతుంది, నిన్న ఒక 10 మంది పిల్లలు పోయి శ్మశానంలో కూర్చొని గాంజా తాగుతుంది. అందరూ 15-20 సంవత్సరాల లోపల. నాకు ఒక రిపోర్టర్ ఫోన్ చేసింది, సార్ ఇట్లా ఉంది సార్ అని. లోపల చూస్తే అంతా చిన్న పిల్లలు. ఎట్లా అలవాటు అవుతుందంటే ఎవరో ఒకటే ఉంటాడు కాలేజీలో, ఒక్కడిద్దరు ఉంటాడు. వీడేం చేస్తాడు ఫస్ట్ వీడు అలవాటు చేస్తాడు, వీడు 10 మందికి అలవాటు చేస్తాడు. తర్వాత వీడేం చేస్తాడంటే వీడే ప్రొడ్యూసర్ అవుతాడు. ఎందుకంటే డైరెక్ట్ ఎవరికి దొరకదు, నేను దొరుకుతుందా కానీ లేదా పిల్లలు నాకు ఎందుకంటే డౌట్ అంటే అబ్నార్మల్ బిహేవియర్ ఉంటుంది. అంటే మనం జనరల్గా చిన్న దెబ్బ దాకా తప్ప అంటాం, వాడు చిన్న దెబ్బ దాకా చెయ్యిన అనుకుంటే ఎక్కువ రియాక్షన్ వస్తుంది కదా, దాని అబ్నార్మల్ బిహేవియర్. జనరల్గా ఎవరికి వస్తుందంటే బాగా తాగినట్టు 1 నిమిషంలో కోపం, అవునా కాదు? మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉండదని అర్థం. కంట్రోల్లో మందనేది ఈ మధ్యలో అలవాటు మందనేది కామన్ అయిపోయింది. ఒకేసారి ఉపయోగపడుతుంది. ఆ హెల్మెట్ జీవితంలో దాని మొత్తం సర్వీస్లో ఒక్కసారి ఉపయోగపడుతుంది. ఆ ఒక్కసారికే నీ లైఫ్. ఆ రోజుకి నువ్వు బ్రేక్ ఏంటంటే ఖర్చు. వచ్చిన 10 మంది కూడా ఓన్లీ హెల్మెట్ తోటి, హెల్మెట్ లేకపోతే డ్రైవింగ్ చేస్తుంది. 2 ఆప్షన్స్ చెప్తే ఇంకొకటి లేదు. అంటే ఎవరు పెట్టుకుంటలేరు, నేను పెట్టుకుంటే వీళ్ళు ఏమో కామెంట్ చేస్తారని కూడా కొంతమంది పెట్టుకుంటారు. వాడు ఏమో అనుకుంటాడు అని చెప్పేసి మనం ఒకరు ఇంతకుముందు అన్నారు ముందర నేను ఒక్కరిని పెట్టుకొని పోతే పిల్లగాడు ఏదో ఆఫీస్కి పోతున్నాడు పెట్టుకొని పోతున్నాడు అని చెప్పి కామెంట్ చేస్తారని చెప్పి అంటారు. కానీ ఎవరు ఏమన్నా కానీ మన ప్రాణం కదా అది. ఇప్పుడు అన్నోడు రేపటి నాడు మనకి ఏమైనా అయితే వచ్చి రూపాయి ఇచ్చేటోడు కాదు, మన ఫ్యామిలీ. హైదరాబాద్లో మీరు చూడండి 90% పెట్టుకుంటారు, 10% పెట్టుకోరు. ఇక్కడేమో 90% పెట్టుకోవట్లేదు. అది అలవాటు అయితే 10% పెట్టుకోవట్లేదు. అంటే వాడికి లేనప్పుడు, వాడు వచ్చినప్పుడు కామ్గా వింటాడు, నువ్వు చెప్పింది తింటాడు, పోయి పడుకుంటాడు. బట్ వాడికి ఆ ప్రోడక్ట్ దొరకనప్పుడు వాడి బిహేవియర్ చేంజ్ అవుతుంది. కొద్ది రోజులు వాడిన తర్వాత రాను చేంజ్ చేస్తుంది, 100% చేస్తుంది. ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా గంజాయి అన్నది ఒకప్పుడు 2015-16 ఆ టైంలో పెద్ద టౌన్లు అక్కడనే ఉంది. కానీ రాను ఏమైందంటే గ్రామాలలో కూడా వచ్చిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్, గ్రామాల దాకా గంజాయి సప్లై వచ్చేసింది. ఇప్పుడు మనకు తెలియకపోవచ్చు, కానీ చిన్న అంటే ఇప్పుడు సిగరెట్ తాగేటోడు రోడ్డు మీద నిలబడి తాగుతారు, అలవాటు ఉన్నాడు ఇక్కడ. కానీ గాంజా తాగేటోడు ఇంట్లో తాగదు, ఎందుకంటే ఆ స్మెల్ ఉంటుంది. ఏదైనా లిక్కర్ కాదు, పాయిజన్. ఆ తాగిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కొనుక్కొచ్చిన మందినే వాళ్ళే తాగేది. చిన్న ఇష్యూస్, అది పెద్ద సమస్య కాదు. సమస్య పరిష్కరించలేని సమస్యలు కూడా కావు. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరేం చేస్తారు, పొలాలకు కొట్టేసి సగం తీసుకొని సగం దాచిపెడతారు. దాన్ని మళ్ళీ ఫ్యూచర్లో పనికొస్తారు. ఆ మిగిలిన దాన్ని తాగి వాళ్ళే చనిపోవడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు అయితే, అన్న కొడుకు తండ్రి కొడుకుల మధ్య గొడవలు కానీ, అన్నదబ్బుల మధ్య గొడవలు కానీ. అవైలబుల్ ఏముంటుంది ఇక్కడ మీ అందరికీ? 10 నిమిషాలు ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయి తాగేస్తుంది. ప్రతి రైతు ఏదైనా ఉంటే కొట్టి డిశ్చార్జ్ చేసి పడేయండి. అది అంటే మీరేమనుకుంటారు, ఆ దాచిపెట్టే రోజు నాకు ఫ్యూచర్లో పనికొస్తుంది అనుకుంటారు, కానీ ఇది దాగి చనిపోతాను ఎవరు అనుకోరు కదా. దాచిపెట్టి
ఆ రోజు ఐడియా ఉండదు. అంటే ఆ 10 నిమిషాల ఎమోషన్ని, ఆ 10 నిమిషాల ఇష్యూని వాళ్ళు కంట్రోల్. మంతని పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికబద్దంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంతనిలో పలు అభివృద్ది పనులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి మంతని పట్టణంలో పర్యటించి తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 24,05,00,000 వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ओम ध्रुवंते राजावरणो ध्रुवंते वो बृहस्पतिः ध्रुवंतेन्द्रश्चाग्निष्कराष्ट्रं धारयतां ध्रुवं ध्रुवं ध्रुवेण अभिषा तस्मै देवादिध्रुवम् अयं च ब्रह्मणस्पतिः अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु सूर्यादीनां नवानां ग्रहाणां ग्रहनक्षत्राणाम् अत्यन्तानुकूलता फलसिद्धि. మంతని పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరంగా ఈ మున్సిపల్ పురపాలకకు సంబంధించిన ప్రజానికానికి సౌకర్యాలు కల్పించాలి, వసతులు కల్పించాలి, రహదారులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పురపాలక సంఘ భవన కార్యాలయ నిర్మాణం చేయాలని ఒక తలంపుతో ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటగా 30 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టినాం. దానికి తోడు ఈరోజు మంతని పురపాలక సంఘం పరిధిలో మున్సిపల్ ఆఫీస్ నిర్మాణం, అదేవిధంగా డంపింగ్ యార్డ్ అందుగల సెగ్రిగేషన్ షెడ్డు, కాంపోస్ట్ షెడ్డు, ఆఫీస్ రూమ్, సెక్యూరిటీ రూమ్స్, టాయిలెట్స్, వేయింగ్ బ్రిడ్జ్ మరియు అర్జీల సమర్పణ గురించి ఒక సమగ్ర భవన నిర్మాణ కార్యక్రమానికి 9,20,00,000 రూపాయలతో మొదలు పెడతా ఉన్నాం. అదేవిధంగా మంతని పట్టణంలో ఆర్టీసీ బస్ డిపో, శ్రీరామ్ నగర్ నుండి మాతా శిశు హాస్పిటల్కు సంబంధించి గీట్లమ్మారెడ్డి విగ్రహం వద్ద, పోచమ్మవాడ నుండి గోదావరికని క్రాస్ రోడ్స్, లైన్గడ్డ, గంగాపురి క్రాస్ రోడ్స్, కూచిరాజపల్లి క్రాస్ రోడ్స్ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయటకు, వీటన్నిటిని కూడా అభివృద్ధి పరచడానికి 6,71,00,000 రూపాయలతో, దానికి తోడు మంతని ఈ పురపాలక సంఘం పరిధిలో ఉన్న సమీకృత వెజ్ మార్కెట్ మరియు నాన్ మార్కెట్ నిర్మాణం గురించి, మరి వివిధ వార్డులలో కూడా సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణం గురించి 8,14,00,000 రూపాయల వ్యయంతో మొత్తం 24 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. మున్సిపల్ ఆఫీసు పూర్తి స్థాయిలో కూడా 6 నెలల కాలహయంలో కంప్లీట్ చేయాలని మరి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు వారి పర్యవేక్షణలో 6 నుంచి 7 నెలల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ ఆఫీస్ నిర్మాణం కూడా జరగటం జరుగుతుంది. అదేవిధంగా చాలా సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి ఆనాడు ఉన్న గ్రామ పంచాయతీ, దాని తర్వాత మున్సిపల్ అయిపోయిన తర్వాత మరి అభివృద్ధి ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండటంతో ప్రజానికం అంతా కూడా మాకు రోడ్లు కావాలి, డ్రైన్స్ ఏర్పాటు చేసుకోవాలి, అదేవిధంగా ఈ పట్టణానికి సంబంధించి కుదుట అయిపోయింది, దీని విస్తీర్ణత పెంచాలి అనే ఒక ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో మా ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మా సహచర మంత్రివర్గ సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో
మరి మన ప్రాంతానికి సంబంధించి అటు జిల్లాలను కనెక్ట్ చేసే ఒక బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమం చేయాలని వారు చెప్పడంతో వెనువెంటనే ప్రభుత్వం కూడా మరి 140 కోట్ల రూపాయలతో ఈరోజు మనం గోదావరి పైన బ్రిడ్జ్ నిర్మాణం, దానికి తోడు ఒక రింగ్ రోడ్డు కూడా ఏర్పాటు చేసుకుంటే మంతిని పట్టణము సంబంధించిన విస్తీర్ణత పెరిగి కొత్త టౌన్ డెవలప్ చేసే అవకాశం ఉంటుందని. ఎందుకంటే పరిసరాల ప్రాంతానికి సంబంధించిన మన గ్రామీణ ప్రాంత ప్రజలు ఇక్కడికి వచ్చి సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట భూంపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్ మాట్లాడుతూ నిన్న బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుండేదని తెలిపారు. రైతులకు గౌరవ ముఖ్యమంత్రి రైతు భరోసా కింద ఎకరానికి 12,000 ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు. నిన్నటి రోజున టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రస్తారోక చేయడం సిగ్గుమాల చర్య. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ప్రాంతంలో వడగళ్ల వాన నష్టపోయిన రైతులకు వాళ్ళు అధికారం ఉన్నప్పుడు హరీష్ రావు ఒక మంత్రి హోదాలో ఉండి ఈ యొక్క చెల్లాపూర్ దుంపలపల్లి గ్రామాన్ని సందర్శించి నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 ఇస్తానని హామీ ఇచ్చాడు. ఆ హామీ ఎటుపోయింది అంటున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, అమలు అయితే లేవు అని చెప్తున్నారు కదా. మీ 10,000 ఎంతమంది రైతులకు ఇచ్చి దుబ్బాక ప్రాంతంలో అని ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఎకరాకు సంవత్సరానికి 10,000 రైతు భరోసా ఇచ్చింది. మా ప్రభుత్వం కూడా చెప్తున్నాము ఎకరాకు సంవత్సరానికి 12,000 ఇస్తుంది. మేము 15,000 ఇస్తామన్నాము. వాస్తవం మేము దాని జవాబుదారి చెప్పాలి. 15,000 ఇస్తామని మా ప్రభుత్వము 12,000 ఎందుకు కుదిర్చిందంటే ఇలా గాడి తప్పిన మీరు ఆర్థిక పరిస్థితులు ఇలా దిగజారిన కారణం మీరు కాదా పాలకులు? గతంలో కొండలు గుట్టలు వెంచర్లకు గేటెడ్ కమ్యూనిటీలకు మీరు రైతు బంధు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను కూలి చేసే చరిత్ర మీది కాదా? అయ్యా కాళేశ్వరం పేరిట రీడిజైనింగ్ పేరిట లక్షల కోట్లు అయిన దిగజారితే నువ్వు ప్రపంచంలో ఏ దేశంలో లేని ఈ ఫారంలో పెట్టి కాల్ రేసింగ్ పెట్టి ఇలా 1,000 కోట్లు దండుకోలేదా? రాష్ట్ర ఖజానాను మీరు నాశనం చేసిరు. ఎవరైనా చాకిరని మేము ప్రశ్నిస్తున్నాము. మీ జవాబుదారితనం లేదా గత పాలకుల్లో మీరు? ఇలా మీరు మా ప్రభుత్వానికి వచ్చే వారికే అమలుగా హామీ అంటారు. మేము 12,000 రాష్ట్ర ప్రభుత్వం ఖజానాను ఆదాయాన్ని గాడిలో పెట్టినకే ఈ 12,000 ఎకరాల చొప్పున ఇస్తుంది. అదేవిధంగా మీరు గతంలో చెప్తుంటారు మీరు చేసిన అప్పులకు సంవత్సరానికి ఎన్ని వేల కాదు 10 ఏళ్ల పాలన మీది 7 లక్షల కోట్ల అప్పు చేసిరు. ఇవాళ మీరు ఆ అప్పు తీసడానికి మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము నెలకు 6,500 కోట్ల మిత్తి కడుతుంది. అంటే గంటకు 3 కోట్ల మిత్తి ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది. మీరు చేసిన పాపాలే కదా ఇవి. మీరు ఇలా చెప్తారు మళ్ళా. అదేవిధంగా మీరు గతంలో మీరు ఏమి ఇచ్చారు హామీలు? మీరు రైతుల పాటలు ఇచ్చిన చిత్తశుద్ధి అని చెప్తారు. మీ చిత్తశుద్ధి ఎక్కడదే? మా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి సంవత్సరమే అధికారంలోకి వచ్చి ఇప్పటి 32,000 కోట్లు వ్యవసాయంగా కేటాయించింది ఈ ప్రభుత్వము. మీరు అధికారంలో ఉన్నప్పుడు కేవలం మీరు చారాన్ని రుణమాఫీ చేసి మొత్తం మీరు 10 సంవత్సరాలు 11,000 కోట్లు రుణమాఫీ చేయలే. మా ప్రభుత్వం 21,000 కోట్ల రుణమాఫీ ఇప్పటికీ చేసింది. గర్వంగా చెప్తున్నాం. మీరు గతంలో వరేద్దన్నారు, వరేస్తే ఊరన్నారు, సన్నాలు వద్దన్నారు. మీరు సన్నాలకు ఇలా 500 బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మాది. మీరు అదే విధంగా మీరు కనీసం రైతు భూమి గుంట భూమి లేని రైతులకు మీరు ఏమి ఇచ్చారు? ఏం లేదు. ఇలా మేము కూడా ఇందిరా ప్రభా ఒక భరోసా పథకం ద్వారా గుంట భూమి లేని రైతు కూలీలకు కూడా మేము సంవత్సరానికి 12,000 చొప్పున ఆదాయాన్ని ఇస్తున్నాము. మీరు చేసిన అప్పులు కూర్చోనికి ప్రభుత్వము మేము ఇలా ప్రభుత్వం గాడిన పడుతుంటే మీరు రైతుల పైన ఏదో ముసలి కన్నీరు కాస్తున్నారు, ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. మీకు ఇంకా బుద్ధి రాయి కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నేను హెచ్చరిస్తున్నాను. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇవాళ కొత్త నాటకానికి తెరలేపుతా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పిల్ల కాలువలు పూర్తి చేసి రైతులకు అందించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్న మీరు మీ సోయి ఎక్కడ పోయింది? ఈ దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్ అనే అతిపెద్ద ప్రాజెక్టు నిర్మించినా కూడా అక్కడ పక్కనున్నటువంటి హరీష్ రావు గారు కానీ అక్కడ పక్కకున్నటువంటి కేటీఆర్ఏ కానీ వాళ్ళ ప్రధానమైన కాలువలు పూర్తి చేసుకొని వాళ్ళు పిల్ల కాలువలు పూర్తి చేసుకొని వాళ్ళ పొలాలకు నీళ్ళు ఇస్తుంటే మీరు ఇక్కడ మల్లన్న సాగర్ను మన రైతులు పొలాలు తీసుకొని రైతుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తే దుబ్బాక నియోజకవర్గానికి పిల్ల కాలువలు తీయాలనే సోయ లేకుండా పోయిందా మీకు? ఈరోజు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చి ఇక్కడ నియోజకవర్గంలోని ప్రజలకు మా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారు
మంత్రులను కలుసుకుంటూ ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పేసి వారికి విన్నవిస్తుంటే మీరు వచ్చి ఇలా పిల్ల కాలువల గురించి మాట్లాడుతున్నారే. మీరు 10 సంవత్సరాలు ఎక్కడ పోయారని అడుగుతున్నా. ఈ నియోజకవర్గానికి మీరు ఏం చేశారు? ఎంపీగా ఉండి కూడా నియోజకవర్గానికి నిధులు తీసుకురాలే, కనీసం పిల్ల కాలువలు కూడా వేయాలి. మీరు ఇవాళ పిల్ల కాలువలు చేయాలి అని పెద్ద పెద్ద పోటు మాటలు మాట్లాడుతున్నారే. మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. జై కాంగ్రెస్. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం 7వ వార్డ్ పిల్లిగుండ్ల కాలనీలో లబ్దిదారుల ప్లాట్లను ఆక్రమించి కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నారని, దీని వెనుక మాజీ మున్సిపల్ చైర్మన్ అండదండలతో కాంపౌండ్ వాల్ నిర్మాణం జరుగుతుందని కాలనీ వాసులు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు. మద్దతుగా మిత్రపక్షాలు టీఆర్ఎస్ నాయకులు కురువపల్లయ్య, సీనియర్ నాయకుడు నాగదొడ్డి వెంకట్రాములు, సిపిఐ నాయకులు ఆంజనేయులు, కాలనీ ప్రజలు కలిసి కలెక్టర్ కు ఏవోకి వినతి పత్రం అందజేశారు. ఇప్పుడు ఈ పొద్దు అమ్మాలది స్థలం ఇది అని చెప్పేసి రేపు ప్లాట్లు ఉన్నాయి అమ్మాలలో అని చెప్పి దానికి గుడికి సంబంధించిన విషయం తీసుకుపోయి ఈరోజు 50 ప్లాట్లను కబ్జా చేసి అక్కడ కమిటాలు కట్టాలని చెప్పేసి రాజకీయ నాయకులు కావచ్చు, ఇక్కడ ఇతరులు మళ్ళా ఈ రాజకీయ ప్రకారంగా అది ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాని అర్థం ఉంది కాబట్టి దానిలోన అర్థం ఉంది బాపనాయని ముందర పెట్టి వీళ్ళ ఇంత అర్థంతో ముందరికి తీసుకెళ్లాలని కమిటాలు కట్టాలని చెప్పేసి అక్కడ వాళ్ళు ఒక ఫంక్షన్లను నిర్వహించుకొని దాని ద్వారా వచ్చిన డబ్బుని ఆయాం చేసుకోవాలని చాలామంది దానికి అభిప్రాయపడుతున్నారు. మరి మాకు పిల్లిగుండ్లలో ఉన్న వాళ్ళం ఫస్ట్ ఖాళీని లేనప్పుడు గుడే లేదు, అక్కడ ఖాళీని అయిన తర్వాత గుడి అయింది కాబట్టి పొద్దున్న మా ఖాళీన వాళ్ళకి గుడి లేదు, మీకు సంబంధించినది కాదు గుడి అన్నదానికి సత్యమైన మేము ఈ ద్వారా ఈరోజు మంగళవారం రోజు ఇక్కడ కలెక్టర్ ద్వారా తెలపడానికి ఇక్కడ గేట్ దగ్గర ధర్నా కూర్చున్నాము. మరి మాకు మీరు ప్రభుత్వమే దిగొచ్చి ప్రభుత్వ హాయంలో మీరే మాకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి కలెక్టర్కి విన్నపం చేస్తున్నాం. కడితే మీకు ఏం ప్రాబ్లం? మాకు కళ్యాణ మండపం కడితే అక్కడ బీద సాదా అనే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎవరైనా పెళ్లి చేసుకున్నాలంటే 20,000 30,000 ఇవ్వాలంటే ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. 2,000 3,000 కూడా ఇచ్చేవాళ్ళు లేరు. అక్కడ అంతా కూలీ కష్టం చేసుకొని తిని బతికేవాళ్ళు, సొంత స్థలాలు లేక కిరాయిలలో ఉండేవాళ్ళు, సొంత స్థలాలు కూడా లేవు, కిరాయిలలో ఉంటున్నారు. వాళ్ళు ఏదో కూలీ నాలు చేసుకుని బతికేవాళ్ళే కానీ అక్కడ ఫంక్షన్లు కట్టి కిరాయి నడపాలంటే మా సోమత లేదని చెప్పేసి మేము అబ్జెక్షన్ చేస్తున్నాం. దానికి ఫంక్షన్ హాల్ ఎవరు కడుతుంటారని మీరు ఊహిస్తున్నారు? ఫంక్షన్ హాల్కి బాపనయ్య దాని వెనక రాజకీయ నాయకుల హస్తాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి బాపనయ్య ముందరకు దూసుకెళ్తున్నాడు. బాపనయ్యకి ఫుల్ సపోర్ట్ ఇచ్చిన రాజకీయ నాయకులు, ప్రభుత్వం కూడా సపోర్ట్ ఉన్నట్టు దానిలో హస్తాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యేకి తెలపరిచినాము, తర్వాత కమిషనర్కి తెలపరిచినాము, 1-3 సార్లు కూడా వాళ్ళ ఇంటి ద్వారా తిరిగినాము. వాళ్ళు ఎంతవరకైనా కూడా చర్య తీసుకోలేదు. మేము పోయినప్పుడు ఒకటి మమ్మల్ని చూసి మకాలు చూసి మకానికి పొట్టు పెట్టినట్టు మేము మానలేస్తాం పోండి, మేము చేస్తాం పోండి అని చెప్పేసి మా మాతల వెనకెత్తలో మీరు చేసుకున్న పని మీరు చేసుకోండి అని చెప్పి మాకు అంతవరకే చెప్తున్నారు. కానీ ఒకరోజు అక్కడ అబ్జెక్షన్ చేసింది లేదు, ఆ పనిని నిలబెట్టి మాట్లాడింది లేదు. అక్కడ ఇంతవరకు అక్కడ తొక్కి తీసింది లేదు. అక్కడ పిల్లిగుండ్లలో స్థలం ఎవరిది? స్థలంలో ఆయాంలో ఇచ్చినది డీకేఆర్ నెంబర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినది. అది 2006లో డీకేఆర్ నెంబర్ ఉన్నప్పుడు ఇచ్చిన ప్లాట్లు అవి. అక్కడ అమలోళ్ళు అయితే అక్కడ ఉన్న గుడి దగ్గర పూజ కానీ అమలోళ్ళు చేయలేదు, ఎవరో చేయలేదు. ఇంకోటి బాపనాయ కూడా ఏం చేస్తున్నాడు, పెద్ద పెద్ద దాతలతో పోయి పిల్లిగుండ్ల పేరే చెప్తున్నాడు కానీ వేరే గేర్ పేరు అయితే చెప్తలేడు. పిల్లిగుండ్ల పేరు చెప్పి డబ్బులు తెచ్చిన గుడిని బాగుపడుతున్నావు కానీ మళ్ళీ మీ కాలం పేరు వాడుకుంటున్నావు, డబ్బు తెచ్చుకొని తింటున్నావు. అభివృద్ధి చెందినాక మాది అమాలి కాలనీ అని చెప్పడము ఎంత న్యాయమో వాళ్ళకే తెలుసండి. ఇప్పుడు ఆ స్థలం ఏం చేయాలనుకున్నారు? ఖాళీగానే ఉండాలా, వెరీ పేద వాళ్ళు ఉండరు ఆడ. ఫంక్షన్ హాల్కి డబ్బులు కట్టుకొని చేసుకునే వాళ్ళు లేరండి ఆడ. మీరు ఉండేది పిల్లిగుండ్లనేనా? మేము పిల్లిగుండ్లనే. కబ్జాకి గురైనాయి. అటువంటి గురైనటువంటి ప్లాట్లలో 20 ప్లాట్ల దాకా గుడి నిర్మించినారు. మిగతా 25 ప్లాట్లని కమిటీ హాల్ కట్టాలని చూస్తున్నారు. మా కాలనీ ప్రజలు ఏమంటున్నారంటే కమిటీ హాల్లో కమిటీకి ఫీజు చెల్లించలేని వాళ్ళు మా వాళ్ళు. ఆ ప్లేస్ ఓపెన్గానే ఉండాలా, అక్కడే ఏదో టెంట్ గింట వేసుకొని పోయి పెళ్ళిళ్ళు చేసుకుంటామనే ఉద్దేశంతో కలెక్టర్ గారు కావాలంటే కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి అది గవర్నమెంట్ ప్లాట్లా కాదా ఎంక్వైరీ చేసిన తర్వాత కాలనీ ప్రజలకి న్యాయం జరపగలరని కోరుచున్నాం. స్థలం గవర్నమెంట్. ఎవరు కడుతున్నారు? ఇప్పుడు పూజారి కడుతున్నాడు. పూజారి ఎన్నికల హమాలి సంఘం నాయకుడు. అది ఎంతవరకు నిజమో మాకు ఇచ్చిన ఇందిరమ్మ ప్లాట్లలో
1 నుంచి 50 వరకు ఏవైతే ఉన్నావో ఆ 50 ప్లాట్లలో కొంత భాగము గుడి నిర్మించడం జరిగింది. మిగతా కొంత స్థలం ఉంది. ఆ స్థలం కూడా గుడికే కేటాయించి పేదలు ఇల్లు ఇతరత్ర ఎవరైనా కానీ ఏవైనా ఇచ్చడానికి, పెళ్ళిళ్ళు చేయడానికి ఇచ్చడానికి, లేకుంటే ప్రదర్శన చేయడానికి ఉన్న స్థలాన్ని ఆ గుడికి మాత్రమే కేటాయించండి అని అడుగుతున్నారు వాళ్ళు. అది న్యాయమైన. కొంతమంది ఏదైనా ప్రైవేటుగా ఫంక్షన్ హాల్ కట్టాలా, అది ప్రైవేట్గా ఇవ్వాలని చూస్తున్నట్టు వాళ్ళకి అనుమానాలు ఉన్నవి. మరి ప్రైవేట్కి కాకుండా ఆ వాసులందరికీ ఉపయోగపడుతుందని వాళ్ళు కోరుతున్న కోరిక. ఒకసారి కలెక్టర్లో ఎంక్వైరీ చేసి ఆ ప్రభుత్వ స్థలాన్ని, ప్రజలు కోరుతున్న స్థలాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే కాంపౌండ్ కట్టడానికి చెప్పేసి, ఒకవేళ ప్రజలే కానీ ప్రైవేటు వ్యక్తులు కాంపౌండ్ కట్టుకుంటే భవిష్యత్తులో వాళ్ళు ఆ స్థలాన్ని ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలు చెందాలి ఏమన్నా చేసుకొని కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆక్రమణగా వీళ్ళు భావిస్తున్నారు కాబట్టి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని కాపాడి బాబు గుడికుండేటట్టు కొడుతున్నారు. ఈ న్యాయమైన దానికి మేము మద్దతు ఇస్తున్నాము. అంటే ఇప్పటికే గద్వాల భూములు ఆక్రమణకి ప్రభుత్వ స్థలాల గురవుతున్న సంగతి మనకందరికి కూడా తెలుసు. మరి ఏదైందో సింతలపేట కాడ పురాతన బావి కూడా ఆక్రమణకు గురవుతుందని చోట్ల మరి ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నామనే బట్టి ఈ సందర్భంగా గద్వాల జిల్లా జోగులాంబ ప్రతిపక్షాల తరఫున, అఖిలపక్షం తరఫున టీఆర్ఎస్ మేము చేయి విజ్ఞప్తి స్థలాన్నింటినీ వారికి జరుగుతున్న అన్యాయం చెప్పుకోవడానికి మరి వారి అందరికీ నమస్కారం. వివిధ పార్టీ నాయకులందరూ నమస్కారం తెలియజేస్తూ మరి వారు ఏదైతే 1 నుంచి 50 ఆ పిలుపున్న కాలంలో దేవాలయం గుడి ఉంది. వాళ్ళు న్యాయమైన డిమాండ్ ఏంటంటే ఆ గుడికి సంబంధించిన ఎట్టి పరిస్థితులు కట్టకుండా ప్రైవేట్ మళ్ళీ దాన్ని అంటే ఆర్థిక లావాదేవీలు పొందాలని చూస్తూ అవసరం కాదు. ఎందుకంటే అక్కడంతా పెళ్లిగుండ కాలనీ వాసులకు భవిష్యత్తులో ప్లేస్ ఉండడం వల్ల తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా అంతా పెళ్లిగుండ కనిపించినది. దాంట్లో కొంతమంది కుటుంబమైన వాళ్ళు అమాలకు సంబంధించిన ప్రజలకు అందరూ అన్ని సంపన్న వర్గాలు అక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా కాబట్టి తక్షణమే ఎవరైతే మరి ఆక్రమించిన విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి పెళ్లిగుండ కాలనీ వాసులకు ఎప్పుడు కూడా మద్దతు. మరి ఈ సమస్య కలెక్టర్ గారు కూడా ఆలోచించి అన్న మాట్లాడినట్టు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూములు కానీ కొన్ని గైరాన్ భూములు కానీ అంతా ఆక్రమణ గారు అంటే దీనికి సంబంధించి ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంతాల్లో ఉండే ఖాళీ స్థలాన్ని వచ్చి ముందు ధర్నా చేస్తున్న సందర్భంగా పార్టీ సిపిఐ పార్టీల తరఫున ఈరోజు మద్దతు తెలియజేస్తూ వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు ఈ పిల్లగుండ కాలాని ప్రజల దేవాలయం ముందు పక్కన ప్రజల అవసరాల నిమిత్తము విధంగా ఆ సమస్యని పరిష్కరించాలని సందర్భంగా
మరి గద్వాల జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం కానీ దేవాలయం పక్కన కూడా అది ఏమి మర్మం ఉందో మీరు మాట్లాడుతున్నారు. ఆ 20 ప్లాట్లకు సంబంధించి అప్పుడు కేటాయించడం జరిగిందో స్థలాన్ని కబ్జా చేయడానికి కబ్జా చేస్తే ఉండేటువంటి దాదాపుగా 600 నుంచి 1000-1200 కోసికలు పెరగొచ్చు. మరి 3000 మరి వాళ్ళు భవిష్యత్తులో ఏ దేవాలయానికి వెళ్ళాలన్నా ఒక 3-4 కిలోమీటర్ల దూరం అవుతుంది. ఆంజనేయ దేవాలయానికి ఆ స్థలం ఉంటే మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాము, ఫంక్షన్లు చేసుకుంటాము అని చెప్పేసి చేస్తున్న సమస్య. కాబట్టి తక్షణమే ఎవరైతే చైర్మన్ కావచ్చు, ఎవరి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ లేదంటే కొంతమంది నమ్ముకోవడానికి ఏదైనా కుట్రలు చేయొచ్చు. నిష్పక్షపాతంగా దానిపైన సమగ్ర విచారణ చేయాలా. విచారణ చేసినా మేరే చేసే విధంగా గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ కళాకారులను భాగస్వాములను చేసి వర్గీకరణ ఉద్యమానికి 1,00,000 డప్పుల 1000 గొంతులతో ఊపిరిలు పోయాలని ఫిబ్రవరి 7న జరిగే ఎస్సీ వర్గీకరణకే 1000 గొంతుకలు 1,00,000 డబ్బులతో కార్యక్రమాలను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్రలో భాగంగా రామగుండం పట్టణంలో మంగళవారం మాదిగ ఐక్యవేదిక నాయకులు వడ్డేపల్లి సురేష్, మానుమల్ల రమేష్, రుషిపాక సంతోష్, కుక్కా గంగప్రసాద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే 1,00,000 డబ్బులు 1000 గొంతుకల కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుండి తరలి రావాలని పిలుపునిచ్చారు. మాదిగన్నలు తమ సంకర డప్పేసుకొని సిటుగా పట్టుకొని ఆ తరువుతోని మొత్తం గ్రామాలను చైతన్యపరుస్తూ అదిగదిగో చూడు ఎస్సీ వర్గీకరణ కోసం ఫిబ్రవరి 7వ తేదీన శ్రీ మందకృష్ణ మాదిగన్న గారు
తలపెట్టిన 1000 గొంతుకలు లక్ష డప్పులు కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో అంబేద్కర్ చౌక్ మధ్య కార్నర్లో మేము కూడా ఇక్కడ సమూహ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అంబేద్కర్ గారికి మహానుభావునికి పూలమాల వేసి డప్పు చప్పులతో చాటింపు వేస్తూ ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని ఉద్దేశించి మన మార్మల్ల రమేష్ అన్న గారు ఒక పాట పాడతారు. ఇప్పుడు ఏదైతే లక్ష డబ్బులు 1000 గొంతుకలు అనేది ప్రోగ్రాంకు మేము ఈరోజు దాని స్థానిక ఇక్కడ రామగుండంలో మధ్యకాలంలో అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఈరోజు కార్యక్రమాన్ని మేము తీసుకున్నాము. ఏదైతే మాదిగ ఉపకులాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంటికో డబ్బు పట్టుకొని హైదరాబాద్కు చేరవలసిందిగా మేము ఈ సందర్భం పిలుపునిస్తున్నాము. అధిక సంఖ్యలో వెళ్ళాలి. మందకృష్ణ మాదిగ గారు దాదాపు 3 దశాబ్దాలుగా చేసిన పోరాట ఫలితము లాస్ట్ చివరి దశలో ఉన్నది. ఈ యొక్క మన సత్తా ఏందనేది మనం చూపించాల్సిన అవసరం వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా మనం వెళ్ళాలి. ఏదైతే మన సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత నిండు అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. మీ మాదిగల ఓట్లేస్తేనే మేము ఈరోజు గెలిచినామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏ మాదిగ కానీ ఓటు వేయండి, ఏ మంత్రి కానీ ఎవరు కూడా గెలిచిన సందర్భాలు లేవు. కాబట్టి నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే చివరి దశలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అందరం కూడా అధిక సంఖ్యలో వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాదిగ ఉపకులాలందరికీ కూడా నా తరఫున కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ఈ రోజు కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఇప్పటి వరకు రైతు బంధు ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీలని ప్రజలకు చేకూర్చాలని సందర్భంగా నిరసన రూపంలో తెలియజేశారు. వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి సోదరమణి ఎంపీపీ బాలమణి గారు, అలాగే మాజీ ఎంపీటీసీ అయినటువంటి పల్లవి ఉమేష్ గారు, మాజీ సింగిల్ విండో చైర్మన్ అయినటువంటి మన వెంబడి గంగాధర్ గారు, యూత్ అధ్యక్షులు మన రజనీ గారు, మండల పార్టీ జనరల్ సెక్రటరీ జోన్పల్లి సింగ్ గారు, బీబీపేట మా పట్టణ జనరల్ సెక్రటరీ రవి గారు, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, మాజీ ఉప సర్పంచులు, మాజీ సర్పంచులందరికీ, మరి కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రైతులను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలంటే తప్పకుండా ధర్నాలు, రస్తారోకోలు ద్వారా మన నిరసన ఈ ప్రభుత్వానికి తెలియజేయాలి. నిరసన తెలియజేస్తేనే అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఎందుకంటే ఎన్నికల ముందు ఈ రేవంత్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి కాక మునుపు, మరి ప్రతిపక్ష నాయకుడుగా కాక మునుపు ఆయన టీపీసీ ప్రెసిడెంట్గా ఉండి ఆయన చేసిన వాగ్దానాలు ఏమిటంటే 6 గ్యారంటీలు అన్నాడు. అవి అమలు లేవు. కానీ రైతులకేమన్నాడు కేసీఆర్ గారు, మరి నువ్వు రైతు బంధు ఇస్తా అంటున్నావు, మేము వస్తే బంద్ చేస్తామని ఉల్టా ప్రచారం చేస్తున్నామని కేసీఆర్ మీద మరి నీ సెటైల్ విసిరినావు. ఈరోజు నువ్వు చేస్తున్న పనేమిటి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నీవు మరి పోయినటువంటి యాసంగి పంటకు రైతు బంధు, మరి రైతు సహాయం అందలేకుండా రైతు భరోసాను నువ్వు కట్ చేసినావు. ఇప్పుడు ఏమన్నంటే అందరికి నేను ఎంక్వైరీ ఇస్తా అంటున్నావు. పంటలు పెట్టినాక ఏం చేసుకోనికి అది రైతు భరోసా అంటారా? మరి ఏమంటారో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రైతులందరూ కూడా నువ్వు ఆ రోజు ఏమన్నావు? ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు పెద్దలను ఏమన్నావంటే 2 పంటలకే ఇస్తావా, 3 పంటలకు ఇయ్యరాదా, 10,000 భిక్షం ఇస్తున్నావా రైతులకు అన్నావు. ఆ రోజు నువ్వు 15,000 ఇస్తా అన్నావు. 15,000 ఇస్తా అన్నావు. ఆ 15,000 రూపాయలకు ఇలా 12,000 అని మాట్లాడుతున్నావు. నిజంగా నీకు సిగ్గున్నదా? ఆలోచించి ఒక ముఖ్యమంత్రిగా మాటలు తప్పుకుంటూ ప్రతి దేవుని గుడి కాడ పోయి వాగ్దానం చేసి నమస్తే పెట్టి మరి అన్నిటి కూడా ప్రమాణాలు చేసినావు. ఏమైంది నీ ప్రమాణం? మరి నవంబర్ 9 సోనియా గాంధీ జయంతి నాడు మొత్తం అందరికి రుణమాఫీ అన్నావు. ఇప్పటి వరకు సగం రుణమాఫీ చేసినావు. ఇంకా సగం మంది పరిస్థితి ఏంది? 2 లక్షలు దాటి వాళ్ళకు చేస్తావా చేయవా నువ్వు తెలియజేయాలి.
మరి అది చేయకుండా ఈ రోజు నువ్వు చేస్తున్నది ఏమిటి? రైతులకు మోసం, దగ, కుట్ర, కుయుక్తి చేస్తున్నావు. ఎప్పుడు చూడు 15 ఆగస్టు అన్నావు, మళ్ళీ రేపు సంక్రాంతి అన్నావు, సంక్రాంతి పోయి మరి అలాగే రేపు మరి 26 జనవరి రాజ్యాంగ దినోత్సవం, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం నాడు నేను అమలు చేస్తా అంటున్నావు. ఎన్ని మాటలు మాట్లాడుతావు? అసలు నీ నాలుకకు నరమున్నదా లేదా? నరమున్నట్టుగా మాట్లాడు. ఈ తెలంగాణ గౌరవాన్ని మంచిలో కలుపుతున్నావు నువ్వు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అంత ఏదో జరిగిపోయింది, ఏదో దోపిడీ జరిగిందని నిన్ను ప్రశ్నించిన వారిని జైలుకు పంపాలనే ఆలోచన నీకున్నది. రేవంత్ రెడ్డి గారు ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని నువ్వు ప్రజాపాలన దృష్టి పెట్టి రైతాంగానికి కావాల్సినటువంటి మరి బోనస్ ఇస్తాను, 500 రూపాయలు బోనస్ ఇస్తాను. మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చి రాగానే ఏమన్నావంటే నేను సన్నవడ్ల కన్నా కానీ అని చెప్తున్నావు. అంటే ఎన్ని అబద్ధాలు చెప్తావు? వృత్తులు లేస్తే అబద్ధాలు, వృత్తులు లేస్తే కక్షపూరితంగా ఆలోచిస్తున్నావు. ఎప్పుడు గత ప్రభుత్వాన్ని తిప్పడం తప్ప నువ్వేం చేస్తున్నావు, ఏం చేయాలని ప్రజలకు తెలియజేయాలి. అవి మర్చిపోయి నువ్వేం చేస్తున్నావు అంటే అందరికీ కూడా నువ్వేం చెప్తున్నావు అంటే నేను అన్ని చేస్తాను. ఒక మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఒక శాసనసభ్యులు ఒక మాట మాట్లాడుతున్నారు, పిసిసి ప్రెసిడెంట్ ఒక మాట మాట్లాడుతున్నాడు, నువ్వు ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడుతున్నావు. అసలు ఈ పాలనంతా మొదలు గాడిలో పెట్టవయ్యా. ఓ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గాడిలో పెట్టి ఒక్కళ్ళే మాట్లాడండి. ఎవరికి నచ్చిన విధంగా వారు మాట్లాడుతున్నారు. అది సమైక్య రాష్ట్రం మంచిగుందంటున్నావు. ఎందుకంటే నీకు తెలంగాణ అమరవీరుల త్యాగం నీకేం తెలియదు. తెలంగాణ అమరవీరులు తెలంగాణ కోసం పోరాటం చేసిన చరిత్ర కాదు. ఆటోమేటిక్ వచ్చి సీటు మీద కూర్చున్నావు. డబ్బులు ఢిల్లీకి పంపి డబ్బులతో మరి నువ్వు రాజకీయం చేస్తున్నావు. రైతులందరినీ కూడా లెక్క చేయకుండా సమైక్యాంధ్రం గురించి మాట్లాడేటప్పుడు నువ్వు నిజంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండే అర్హత నీకు లేదు. ఎందుకంటే ఎంతో మంది ప్రాణం 1965 నుంచి తెలంగాణ ఉద్యమం సాధిస్తే ఒక కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చింది. ఆమరణ నిరాహార దీక్ష ప్రాణములైనా వదులుతాం కానీ తెలంగాణ చివరకు వదులా అని ప్రయత్నం చేసిన విలువ నీకు తెలియదు. కానీ నువ్వేంటంటే డబ్బులతో ముఖ్యమంత్రి అయిన వాడు కాబట్టి ఆ జబ్బును ఈ రాష్ట్ర ప్రజల మీద రుద్దకు. నీ పార్టీ జాగ్రత్తగా నోరు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడండి. మేమంటున్నామంటే రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదు. నువ్వు అప్పటికి కూడా 26 జనవరికి వేస్తా. మరి ప్రతిసారి దరఖాస్తు పెట్టండి. ప్రజాపాలనలోటి, బీసీ జనగణ నోటి, మరి రైతు బంధు ఓటి, ఎన్ని దరఖాస్తులు పెట్టమంటావు? ఏమన్నా ప్రతిపక్షాలు తిరుగుబాటు చేసే వరకే నేను అనలేదు అని మళ్ళీ ఉప ముఖ్యమంత్రి దరఖాస్తు అక్కర్లేదంటూ అసలు ఏం చేస్తున్నారు? రైతులందరినీ, ఈ రాష్ట్ర ప్రజలందరినీ అయోమయానికి గురి చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ తప్పకుండా ఈ ప్రజలు మరి తప్పకుండా తెలంగాణ అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పాలనలో ఎన్ని గంటల కరెంట్ ఇచ్చినావు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. ఆ కరెంటుతో 8 గంటలు, 9 గంటలు, 6 గంటలు, 7 గంటల కరెంట్ ఇచ్చినావు. ఇప్పుడు ఆ కరెంట్ అంతా తయారు చేస్తేనే ఈరోజు 18 గంటల కరెంటు, 24 గంటల కరెంటు ఇచ్చేటువంటి సత్తాకు తీసుకొచ్చిన ఘనత మరి కేసీఆర్ గారు దాని సంగతి నువ్వు మర్చిపోతాం. నీకు మరి వెంటనే ఈరోజు 12,000 నువ్వు నేను ఇస్తా అంటున్నావు. కాబట్టి ఈ కార్యకర్తలను నిన్ను కూడా గ్రామాలలో తిరగనియే రైతులు తప్పకుండా ప్రతిఘటిస్తారు. గృహలక్ష్మన్నావు, దానికి కూడా ఇప్పటి వరకు కమిటీ లేలే, సిగ్గుపడాలి. ఇప్పటికి కూడా నీ ఇందిరమ్మ కమిటీ అన్నావు, ఏడుందో నీ కమిటీ చూపెట్టాలి. ఏం ప్రచారం చేస్తారు? కామారెడ్డి పట్టణంలోని గాంధీగంజ్లోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఆవరణలో నూతనంగా నియామకమైన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్ పాల్గొన్నారు. మరియు గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ గారికి మరియు జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ గారికి మరియు గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ముందుగా పాలక వర్గ ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరడమైంది. అందరూ చేతులు ముందుకు పెట్టి మీ పేరు అనుకోండి. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ
కమిటీ కామారెడ్డి అధ్యక్షులు ఉపాధ్యక్షులు సభ్యులుగా నియమింపబడినాను. నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టం మరియు నిబంధనలను అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీ కామారెడ్డి అభివృద్ధికై రైతుల శ్రేయస్సుకై నిస్వార్థముతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై రైతన్న అన్న సపోర్ట్ చేస్తున్నా. జై కాంగ్రెస్. ఈరోజు మరి ప్రమాణ స్వీకారం మార్కెట్ కమిటీ అక్క లక్ష్మీ అక్క గారికి, అలాగే వైస్ చైర్పర్సన్ బ్రహ్మారెడ్డి గారికి, అలాగే మన ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ సార్కి, వేదికపై ఉన్న పెద్దలందరికీ, ఈరోజు మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు షబీర్ అలీ సార్ ఆశీస్సులతో ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎప్పుడు కూడా మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే రైతుల పక్షాన ఉంటుంది, రైతులకి అండగా ఉంటుంది. అలాగే మనకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అతి దగ్గర ఆత్మీయులైన షబీర్ అలీ సార్ ఎప్పుడు కూడా పక్కనే ఉంటారు. మనకి రైతులకి ఎటువంటి సమస్య వచ్చినా మన మంత్రి జూపల్లి సార్ గారికి, అలాగే షబీర్ అలీ సార్ గారికి దృష్టికి మన లక్ష్మీ అక్క గారు తీసుకొని రావాలా. అలాగే రైతులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మనం చూడాలని చెప్పి ఇది ప్రజా పార్టీ, ప్రజా గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, పేదల పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, ఇక్కడ వచ్చిన మా అక్కలందరికీ, అన్నలకి, అలాగే ప్రెస్ మీడియా, పోలీస్ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. షబీర్ అలీ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. గతంలో కంటే భిన్నంగా ఈసారి మేము ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి చాలా సార్లు టిఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేయడానికి ప్రయత్నం చేసినా కానీ గతం కంటే ఇప్పుడు, గతంలో వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు టైం పడుతుండే, కానీ ఇప్పుడు కళ్ళల్లో వడ్లు వచ్చినాయంటే వెంటనే కాంటాలు చేయించిన ప్రతి ఒక్క కామారెడ్డి కాన్ఫరెన్స్ లో ఉన్న చైర్మన్లకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడు ఈజీగా అయిపోయింది. గవర్నమెంట్ నుంచి గినగా ఓటీపీ వచ్చిన 2 రోజుల నుంచి 3 రోజుల్లోనే ప్రతి రైతు అకౌంట్ లోకి డబ్బులు వచ్చినాయి. కాబట్టి ప్రతి ఒక్కరు దేశం మొత్తం రైతే రాజు అని అంటది, కానీ ఎప్పుడు గత ప్రభుత్వాలు ఎప్పుడు రైతుల పక్షాన పనిచేయలేదు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు. ఏంటంటే నాలా కన్వర్షన్ కాలేదు. నేను చూసిన అది నాలా కాంతో బంగ్లాలు అయితేనే కదా, నాకు కూడా లేదంటే రికార్డులో మాత్రం నాలా కన్వర్షన్ కాలేదు. అగ్రికల్చర్ భూమి చూపిస్తున్నారు. అట్లా 25%, 25% మన తెలంగాణ బిడ్డలు కష్టపడిన పైసలు వీళ్ళకి అన్యాయంగా పెద్దోళ్ళకి వేస్తున్నాం. అది తీసేస్తే తప్ప అని మీకు చెప్పండి, తప్ప. ఇంకా రైతులకు 12 అన్నాం మొదటి సంవత్సరమే, ఇంకా తీసుకుడు ఇంకా మేము 15 అన్నాం. అప్పుడు 15 అన్నాను చిన్నగా బాబు వీళ్ళవాడు పుట్టగానే ఉడుకుతారా, అది పడుతుంది కొద్దిగా. మాకు కూడా ఇంత అప్పులు పెట్టిపోయాము. కొంచెం సాస ఒక ఉరికి దమ్ము కసిన కొద్దిగా సాస అయితే తీసుకొని దమ్ము ఇచ్చిన తర్వాత ఒక్క వాగ్దానం కూడా తక్కువ ఉంటే అప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు మాకు అతి చూపించండి. కానీ ఇంకా సమయమే కాలేదు. 3-4 నెలల ఎలక్షన్లోనే పోయింది. మా పార్లమెంట్ ఎలక్షన్లో దొరికింది 8 నెలలు 55,000 యువకులకు ఇలా జాబ్ ఇచ్చాను. ఇలా ఈనాడులో అన్నింటి చూసారు. నేను మన డిప్యూటీ సీఎం గారు
351 ఇంజనీర్లకు ఎలక్ట్రిసిటీ జన్కోలో నేను సర్టిఫికేట్ ఇచ్చి ఇవాళ కామారెడ్డికి వచ్చిన. ఇదే మామూలుగా ఇలా 55,000 మందికి పోయిన సంవత్సరం ఇచ్చినాం. ఈ సంవత్సరం 1,00,000 పైన యువకులకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. చెప్పి జనవరి నుంచి రేషన్ కార్డు 10 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇవాళ చెప్పి జనవరి నుంచి ఇంటికి తిరుగుకుంటా ఎవరెవరు అర్హులు ఉన్నారో వాళ్ళకి అందరికీ కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. రేషన్ కార్డే కాకుండా మీకు ఇల్లు లేని వాళ్ళకు మేము చెప్పినాము. ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాలు 45 లక్షల ఇల్లు కట్టాం. వడ్డీ తెలంగాణలో 26 లక్షల ఇల్లు కట్టాం 10 సంవత్సరాల్లో. అది ఇందిరమ్మ ఇల్లు. కేసీఆర్ అప్పుడు అగ్గిపెట్టేది అన్నాడు. నువ్వేం కట్టినా బాబు 1,60,000 శాంక్షన్ చేసి కేవలము 90,000 ఇళ్ళకి అది 90% పూర్తి చేసినాడు. 60,000 ఇళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసినాడు. 10 సంవత్సరాల్లో మనం 26 లక్షలు, ఆయన 10 సంవత్సరాల్లో 60,000 ఆయన కట్టించినాయి. మేము ప్రతి సంవత్సరం 4.5 లక్షల ఇల్లు ఒక్కొక్క కామారెడ్డి నియోజకవర్గానికి ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు 3,500 మనము బీద వాళ్లకు, ఇల్లు లేని వాళ్లకు, ప్లాట్ ఉన్న వాళ్లకు ఇవ్వబోతున్నాం. ఒకవేళ మీ దగ్గర భూమి ఉంటే 5 లక్షలు ఇస్తా. మా బంజారా సోదరులు కానీ మా ఎస్సీ సోదరులు కానీ వాళ్ళకు మాత్రం 6 లక్షల రూపాయలు నెట్ క్యాష్ 3 కిస్తులు ఇస్తాం. మళ్ళా వచ్చి సార్ 6 లక్షలు ఇస్తాను వెళ్ళి ఒకటే వచ్చింది అంటే కాదరా బాబు, బేస్మెంట్ ఒకటి, దానికి రూఫ్ లెవెల్ ఒకటి, ఫైనల్ ఒకటి, 3 6 లక్షలు వస్తాం. అది లేకుండా ఒక పైసలు ఇస్తాను ఏమైంది అంటే కుదరదు. వాళ్ళు రెచ్చగొడుతున్నారు. ఎలా వాళ్ళకు మన స్థలంలో ఇప్పుడు 15 ఇస్తాను, 12 ఇచ్చిర్రు. మీరు 10 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ఇచ్చిరా? ప్రాణాలు తీసుకుపోయిన తెలంగాణ పోరాడిన యువకులకు ఏమన్నా ఇచ్చినారా? రైతులకు ఏమన్నా ఇవాళ సగమీద మనం చెప్పండి. 99% కాదు 100% 500 రూపాయలు బోనస్ సిస్టమ్ ఇచ్చి దీని రాలేదా? ఇదే కేసీఆర్ ఏమన్నాడు, సన్న బియ్యం వేసుకుంటే వరి వేస్తే ఉడియేస్తాం. మేమంటున్నాం ఎంతమందికి దమ్మున్నోళ్ళు వేసుకోండి, అంతమందికి 500 సంపాదించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి షబ్బీర్ రెడ్డి అని పేరు చెప్పిన. గతంలో మీరే నాకు రాసండి సార్ 3 నెలలు మీరు బిల్ వస్తలేదు, నా వరి తీసుకుపోయి వయసులోడు ఇప్పుడు డబ్బు లేదన్నారు. ఇవాళ 24 గంటల నుంచి 48 గంటల్లో పైసలు వేసిన వాళ్ళేనా? ఏమైనా చెప్తలేదు. చేతులు లేకుండా ఎవరెవరు చెప్పిన నిజమా వాళ్ళ? మరి ఈ రైతుల పరంగా మీరు కూర్చోటలేదు. పైసలు వచ్చిన చెట్ల బరాబర్ ఉన్నాడు, రాడు మాకు తిడుతున్నాడు, మనం చేస్తున్నాడు మా మీద. మీరు ఒక్క కామారెడ్డి మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కామారెడ్డి నియోజక నాయకుడు ముద్దుబిడ్డ చెబిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కామారెడ్డి మన నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం, ఈ ప్రమాణ స్వీకారానికి డైరెక్టర్లకు, చైర్మన్లకు, వైస్ చైర్మన్ అందరికీ కూడా పేరు పేరున రైతాంగ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ వేదికమైన ఆశీస్సులైన అందరికీ కూడా పేరు పేరున మన కామారెడ్డి నియోజకవర్గ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అదేవిధంగా ఇటు కార్యక్రమానికి విచ్చేసిన రైతాంగానికి, వివిధ బిజినెస్ మ్యాన్లకు, మరి అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున మన నియోజకవర్గ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మనది ప్రజాప్రభుత్వం కాబట్టి ఈ సంవత్సరం చూడు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యము ఇన్ని సంవత్సరాలు నేను చూస్తున్నాను, ఎటువంటి ఇబ్బంది కాకుండా రైతులకు, రైతు పిల్లలకు తొందరగా చేరివేసి 2 రోజుల్లోనే కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వచ్చిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వంది. అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలోనే 4,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించిన ఘనత కూడా మన రైతాంగాన్ని, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చూస్తున్నారు. ఇంతకుముందు గత సంవత్సరం, గత
దాన్ని ప్రేరేపిస్తున్నారు. కానీ ప్రజలంతా కూడా రైతులంతా కూడా మమేకమై చాలా కూడా వాళ్ళు ఎతిమిరాలుగా ఉన్నారు. ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు రైతు బంధు కూడా 26 జనవరిలో కూడా వేస్తారని అంటున్నారు. కాబట్టి ఇది రైతు ప్రభుత్వం కాబట్టి రైతును రాజు చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ఈ మనకు మా చెప్పిరెడ్డి గారు మన నియోజకవర్గంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసే నమ్మకం మనకు ఉన్నది. కాబట్టి ఆయనకు మున్ముందు కూడా మంచి అవకాశం కలగాలని భగవంతుని ఈ రైతాంగాన్ని పక్షాన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. జై జవాన్ జై కిసాన్. నాయకుడు సీనియర్ ఎంపీ గారు తెలంగాణ ఉద్యమంలో పార్లమెంటును దడదడలాడించిన సురేష్ శెట్కర్ గారు, అలాగే ఈనాటి కామారెడ్డి మార్కెట్ ఏఎంసీ చైర్మన్ లక్ష్మీ రాజాగౌడ్ గారు, అట్లాగే వైస్ చైర్మన్ బ్రహ్మానంద రెడ్డి గారు, అట్లాగే పాలకవర్గ డైరెక్టర్స్ అందరికీ, అట్లాగే గడ్డం ఇందుప్రియ గారు చైర్పర్సన్ కామారెడ్డి గారికి మున్సిపాలిటీ, అట్లాగే చంద్రకాంత్ రెడ్డి గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి, ఇంకా వేదిక నుండి పెద్దలందరికీ, సీనియర్ జూనియర్ ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులందరికీ, విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ, మీడియా వ్యక్తులందరికీ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. 4 రోజుల ఆరోగ్యమైన కొత్త సంవత్సర శుభాకాంక్షలు, ఒక 4 రోజుల అడ్వాన్స్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తాము. ఈరోజున ఈ యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ అని పదవులు మీకు వచ్చినాయి. సంతోషం, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాము. పదవులు అలంకారప్రాయం కాకూడదు. రైతుల శ్రేయస్సు కోసం నిత్యం కష్టపడుతూ మార్కెట్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ యొక్క ఆదాయం పెంచుతూ కేవలం మార్కెట్కి వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు అమ్మకాలకే కాకుండా రైతులకు సంబంధించిన వివిధ రకాల సమస్యలు ఉంటాయి. వాటన్నింటినీ పరిష్కరించే స్థాయికి ఎదగాల. ఎట్లా? ఎందుకంటే చాలా ఆదాయం అంటే అన్యాయం, ఆదాయం రాకుండానే బయటనే యాక్సిడెంట్ కూడా ట్రక్కులు పోతూ ఉంటాయి. వాటన్నింటిలో కంట్రోల్ చేసి కలిసి ఇక ఏం ఆదాయం పెంచి కలిసి ఒకటి. రెండవది మీకు సూచన, కరీంనగర్ జిల్లాలో ఒక సొసైటీ ఉంది, ముల్కనూరు సొసైటీ. ఆ ముల్కనూరు సొసైటీ ఒకసారి మీరు సందర్శించి ఊళ్ళో గడిపారు. పొద్దున పోయి సాయంత్రం ఎంత గొప్ప గొప్ప కార్యక్రమం చేస్తామో రైతులకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తాము. మీ సొసైటీ, మీ యొక్క మార్కెట్ కమిటీ కూడా సొసైటీ చేసే పని మీరు చేయొచ్చు. గొప్ప పేరు వస్తుంది కాబట్టి రైతుల పేరు చెప్తుంది కాబట్టి అది వాటిని చేయాలని కోరుకుంటూ, అట్లాగే ఈనాడు ఈ యొక్క ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కొనసాగుతూ ఉంది. వస్తూ పేపర్లు చూస్తూ ఉంటే రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష నాయకులు. ఏం చేసిందా ఈ ఏడాది కాలంలో? గతంలో రైతులు భరోసా 15,000 చెప్పిండ్రు, ఇప్పుడు మీరు 12,000 ఇస్తున్నారు. ఎందుకు ఇస్తలేదు? దగా చేస్తుంది, మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని మాట్లాడటం. కానీ దాటికి అక్షరాల్లో మనం కరపత్రిక రాస్తా ఉన్నారు, వాట్సాప్లో చూపిస్తాము. అంటే ఒక అబద్ధాన్ని అసలు నిజమని నమ్మే ప్రమాదం ఉంది. ఈ సందర్భంగా మీ ప్రజలకు రైతాంగానికి తెలియాలా? ఇక్కడ మాట్లాడే ప్రతి మాట, మీరు విన్న ప్రతి మాట కూడా గల్లీ పోయినప్పుడు ఎక్కడ చర్చ జరిగినా చర్చలు ఇవన్నీ చర్చించబడాలి. ఎందుకంటే వాస్తవం ఒకటి ఉంటుంది, ప్రచారం ఒకటి జరుగుతూ ఉంటుంది. అదే నిజమైన ప్రమాదం ఉంది. ఇలా సూటిగా ప్రశ్నిస్తున్న టీఆర్ఎస్ నాయకులు, వాళ్ళకు అసలు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఎక్కడ? ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా సోనియా గాంధీ గారు వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగం చలించి, ఆమె కూడా తల్లి కాబట్టి ఆ తల్లుల కడుపు కోత ఎక్కడుంటుందో తెలిసిన కనుక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది హైదరాబాదు రాజధానిగా. దాని మూలంగా తెలంగాణ రాష్ట్రం ఆదాయం మనం ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం. కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం. నేను చెప్పడం కాదు, కేసీఆర్ 100 సార్లు చెప్పిండు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం. ఇంతకుముందు
రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి మంగళవారం 43వ డివిజన్లో 80 లక్షల రూపాయల టీయూఎఫ్ ఐడీసీ నిధులతో సీసీ రోడ్ పనులను ప్రారంభించారు. సందర్భంగా మహంకాళి స్వామి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్ని డివిజన్లలో అభివృద్ది పనులు చేస్తూ వస్తున్నారని తెలిపారు. వర్క్ స్టార్ట్ అవుతుంది. పిలవగానే ఇచ్చేసిన ఇక్కడ 43వ డివిజన్ ప్రజలకు మరియు మా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గడిచిన 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం దాదాపు ఈ రోడ్ను 20 సంవత్సరాల క్రితం వేసిన ఈ రోడ్ను గడిచిన 10 ఏళ్లలో కనీసం దీని దిక్కైనా చూడని పరిస్థితి. ఇక్కడ ఒక 5 సంవత్సరాల క్రితం ఒక డ్రైన్ వేసి దాన్ని నిర్దాక్షిణంగా వదిలేస్తే చిన్న చిన్న అంబులెన్సులు కూడా పోయే సౌకర్యం లేని ఈ రోడ్డు ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటు వచ్చినప్పుడు ఈ రోడ్డు వేయించకపోతే బాగా ఇబ్బంది అవుతుందని ఆ రోజు వీళ్ళందరి ప్రజల సమక్షంలో మాట ఇవ్వడం జరిగింది. దానికి కట్టుబడి ఆయన గెలిచిన సంవత్సర కాలంలోనే తీసుకొచ్చిన ఫండ్స్ లో నుంచి మనకు దాదాపు ఇది 80 లక్షల వరకు వర్క్ ఉంటుంది. ఇది మనకు రావడానికి ఆయన ఎంతో కృషి చేసిండ్రు. దానికి గాను నాకు ఆ వర్క్ స్టార్ట్ కావడానికి మా అందరూ మా సామన్న గాని ఎల్లన్న మా లింగ సామన్న ముస్తాఫా గారు అడుగు అడుగున ఈ రోడ్డు వర్క్ కావడానికి నాకు ఎంతో సహకరించారు. వారందరికీ పేరు పేరున మా 43వ డివిజన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ ఏరియాలకు రోడ్ వస్తుంది. ఇది మరీ చిన్నగా ఉన్నది. దయచేసి అందరూ సహకరించి గద్దెలు తీయాలి. ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలంటే పెద్ద మనసుతోటి ముందుకొచ్చి అన్ని గద్దెలు తీయడానికి దీన్ని వైండింగ్ కు సహకరించిన మా డివిజన్ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించినందుకు మా సామన్నకు లింగ సామన్నకు ఎల్లన్నకు మా ముస్తాఫా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారికి మేమంతా ఈ డివిజన్ నుంచి ఎంతో రుణపడి ఉంటాం. ఆయన గతంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి ఆయనకు ఓట్లేయడం జరిగింది. రాబోయే రోజులలో ఈ వర్క్ చూసి ఇంకా 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 ఆయనకు మేము వెన్నుదన్నుగా ఉంటూ ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. 43వ డివిజన్ కు సంబంధించి దాదాపుగా 80 లక్షల రూపాయలతోటి మా గౌరవ సోదరుడు బీసీసీఎల్ కార్పొరేషన్ అధ్యక్షుడు గట్ల రమేష్ గారు ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి ఈ డివిజన్ అభివృద్ధిలో భాగంగా ప్రత్యేకించి ఈ గల్లీని అభివృద్ధి చేయాలి. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ఈ ప్రాంతంలో ఈ గల్లీలో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. కనీసం ఈ గల్లీకి అంబులెన్స్ కూడా రాని పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా ఈ రోడ్డును అభివృద్ధి చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుడుతోటే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఆ రోడ్డు దగ్గరికి వెళ్లి ప్రత్యేకంగా చూసి అక్కడ ఉన్న ప్రజలందరితోటి కూడా మాట్లాడి వాళ్ళందరికీ కూడా అనుగుణంగా ఉండే విధంగా ఈ రోడ్డును అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం వారి ఆలోచనకు అనుగుణంగా ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరితోటి చర్చించి ఈ రోడ్డును దాదాపుగా 20 నుంచి 25 ఫీట్లు 2 వెహికల్స్ ఎదురెదురుగా వచ్చినా కూడా ఈజీగా వెళ్లిపోయేటట్టు ఇక్కడ ప్రజలందరూ ఒప్పుకొని ఇంత పెద్ద ఎత్తున రోడ్డును అభివృద్ధి చేసేందుకు సహకరించినందుకు ఈ డివిజన్ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఎందుకంటే అన్ని డివిజన్లలో ఈ రోజు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు గాని డ్రైన్లు గాని సివరేజీ లైన్స్ గాని వాటర్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా నడుస్తా ఉన్నాయి. దానిలో భాగంగా ఈ రోజు 43వ డివిజన్ లో ఈ రోడ్డు కార్యక్రమాన్ని చేయడం అనగానే గౌరవ మా నాయకులు ఎల్లన్న గారు, మా గురువర్యులు కాల్వ లింగసమన్న గారు, మా సోదరుడు కార్పొరేటర్ ముస్తాఫా గారు, రమేష్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చేసి ఇంతమంది పెద్ద మనుషుల సమక్షంలో వీరందరూ కూడా ఈ రోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా గౌరవ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు వచ్చుడుతోటే కేవలం సంవత్సర కాలం లోపట్నే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు తర్వాత సీసీ రోడ్లు వేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. దానిలో భాగంగా వాటర్ కు సంబంధించిన లైన్ కూడా ఇక్కడ కనీసం మామూలుగా ఇంత సన్నగా వచ్చే లైన్ ను మొన్ననే గత వారం రోజుల క్రితం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసుడుతోటే మేము కూడా వాళ్ళని ఫాలో అప్ చేసి ఆ లైన్ అంతా కూడా ఈ రోజు క్లియర్ చేయిస్తే ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా వాటర్ అంతా దాదాపుగా 4 ఫీట్ల పైకి వచ్చి నీళ్లు పోసే కార్యక్రమాన్ని ఈ రోజు తీసుకొచ్చినాం. ఇవన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ముందుండి ప్రతి కార్యక్రమాన్ని కూడా
ప్రజలకు ఏది అవసరమో, ప్రజలు ఏది కోరుకుంటా ఉన్నారో, ప్రజలు వాళ్ళకు కావాల్సినది ఏదైతే అడుగుతా ఉన్నారో ఆ కార్యక్రమాలనే మనం చేయాలని ఎమ్మెల్యే గారు ఈరోజు సంకల్పించి ముందుకెళ్తా ఉన్నారు. ఇది ఒక 43వ డివిజనే కాకుండా ఈరోజు అన్ని డివిజన్లలో కూడా వర్కులు ప్రారంభమైనాయి. ఉదాహరణకు పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఆర్ఎఫ్సిఎల్ నుంచి ఎన్టీపీసీకి పోతా ఉంటే ఈ 10 సంవత్సరాలలో దాదాపుగా 10 నుంచి 15 మంది చనిపోతే అక్కడ మొత్తం సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే దాదాపుగా 80% ఆఫ్ వర్క్ కూడా పూర్తి చేయించిన ఘనత గౌరవ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారిది. ఇది ఒకటే కాదు, ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ నుంచి ఫైన్ క్లైన్ దాకా కూడా పూర్తి స్థాయిలో రోడ్డు విస్తరణ చేయాలని చెప్పేసి కూడా అక్కడ కూడా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజు 25, 26 కాదు, దాదాపుగా 50 డివిజన్లకు సంబంధించి ప్రతి డివిజన్ లో కూడా ఈ రోజు రోడ్ల కార్యక్రమం, డ్రైనేజీల కార్యక్రమం, ఇవన్నీ కరెంటు పోల్లో కూడా సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో ఇది నా ఊరు, నా ప్రాంతం, ఈ ప్రాంత ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు, కష్టపడద్దు, వాళ్ళకు కావలసిన సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీగా అధికారంలోకి వచ్చిన మన మీద ఉన్నదనేది వారు నిత్యం ఎప్పటికప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను, కార్యకర్తలను చైతన్యపరుస్తూ వాళ్ళందరినీ మోటివేట్ చేస్తూ ఎక్కడ ఏ సమస్య ఉన్నదో ఆ సమస్యను నా దృష్టికి తీసుకురండి, ఆ డివిజన్ లోకి వెళ్లి సమస్యలు పరిష్కారం చేద్దాం, పరిష్కారం చేసి మళ్లీ ప్రజల దగ్గరికి వెళ్దాం. ఎన్నికలకు ముందు 2 సంవత్సరాలు ప్రతి గడప 4 సార్లు తట్టిన మనం ఈ పనులన్నీ చేసి మళ్లీ వాళ్ళందరి ముఖాలలో సంతోషం చూడాలనే కోరిక ఎమ్మెల్యే గారు ఏదైతే వెలుబుస్తా ఉన్నారో దాన్ని పూర్తి చేసేందుకు, వారి ఆలోచనను ఇంప్లిమెంట్ చేసేందుకు మేము అందరం కూడా ఈ రోజు ప్రతి గల్లీ, ప్రతి డివిజన్ లో తిరుగుతా ఉన్నాం, అభివృద్ధి పనులలో పాల్గొంటా ఉన్నాం. ప్రజలందరికీ ఒకటే విన్నపం చేస్తా ఉన్నాం, దయచేసి ఆలోచన చేయండి. గత 10 సంవత్సరాల పాలన, ఒక్క సంవత్సరం మక్కాన్ సింగ్ గారి పాలన ఎంత పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి వెళ్తా ఉన్నది. దాదాపుగా అంతకుముందున్న 10 సంవత్సరాల పాలనలో కేవలం 40-30 కోట్లు వస్తే ఈ రోజు దాదాపుగా సంవత్సరం పూర్తి కాకముందే 300 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో 119 నియోజకవర్గాలలో రామగుండాన్ని ప్రత్యేకంగా చూయించాలనే ఆలోచనతోటి ముందుకెళ్తున్న గౌరవ ఎమ్మెల్యే గారికి చేయూతనివ్వండి, వారి అడుగులు అడుగు వేసి ముందుకెళ్ళండి. తప్పకుండా రామగుండానికి ఒక ప్రత్యేకమైన స్ఫూర్తితోటి తీసుకెళ్లి అన్ని నియోజకవర్గాలలో అందంగా తీర్చిదిద్దేందుకు మీ అందరి సహకారంతో, ప్రజలందరి సహకారంతో ఈ రామగుండాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామని చెప్తూ తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి, ఇంత మంచి కార్యక్రమాలు తీసుకుంటున్న గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి ప్రజలందరి తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అభివృద్ధిలో ప్రతి వాళ్ళు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ఈ రోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ భారీ మెజారిటీతో నన్ను గెలిపించండి, అన్ని వర్గాల వారికి నేను అందుబాటులో ఉండి సేవ చేస్తానని, విద్యారంగంలో కూడా విద్యార్థులందరికీ సపోర్ట్ గా ఉంటానని, కొడిమ్యాల మండలం నుంచి భారీ మెజారిటీ ఇవ్వాలని కోరుతూ నేను ఎమ్మెల్సీగా గెలిస్తే కొడిమ్యాల మండలాన్ని దత్తత తీసుకుని అభివృద్ది చేస్తానని మాటిచ్చారు. మనం ముందుకు తీసుకెళ్లే విధంగా రాజకీయంగా నేను ఒక కొత్త చరిత్ర సృష్టిస్తాను. ఖచ్చితంగా కొడిమ్యాలని నేను దత్తత తీసుకొని ఖచ్చితంగా దీని డెవలప్మెంట్ పాల్పడతాను. కాబట్టి చిన్న అంశాలు కాకుండా పెద్ద అంశాలు కొడిమ్యాలని ఖచ్చితంగా నేను రాబోయే రోజుల్లో డెవలప్ చేసే విధంగా మరి మన పెండింగ్ లో ఉన్న రోడ్డు వైడనింగ్ లో కావచ్చు, లేకపోతే చిలకవాగు పునరుద్ధరణలో కావచ్చు, లేకపోతే కొడిమ్యాలలో ఇంకా మంచి విద్యా సంస్థలు, ఇప్పుడు కొండగట్టులో ఒక మనం జేఎన్టీయూ క్యాంపస్ వచ్చేసింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు మనం తలుచుకుంటే ఇక్కడ ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్నట్లయితే ఒక మంచి ఇన్స్టిట్యూట్ని, ఒక యూనివర్సిటీ స్థాయి దాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ప్రణాళిక నా దగ్గర ఉన్నాయి. కాబట్టి మనం చిన్న అంశాలను కాకుండా పెద్ద ఎందుకంటే నాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఒక మామూలు మనిషి వల్ల 54 విద్యా సంస్థలు 5,000 మందికి ఉపాధిని కల్పిస్తూ కరీంనగర్లోనే కాకుండా తెలంగాణలోనే ఏ జిల్లాలో అడిగినా ఆల్ఫోర్స్ మాకు తెలుసు, నాణ్యమైన విద్యకు మారుపేరు అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా నా రాజకీయ జీవితంలో కొడిమ్యాలను దత్తత తీసుకొని మీరు ఊహించినటువంటి కార్యక్రమాలు ఇక్కడ కొడిమ్యాలు చేస్తాను. వేదిక పైన ఉన్న అందరి పెద్దలకు నేను ఈ రకంగా మీకు చెప్తున్నాను. ఇవాళ వేదిక పైన 3 పార్టీల వాళ్ళు కలిశారు అంటే అది ఒక అద్భుతం. అది పార్టీలకు అతీతంగా వచ్చారు. ఇవాళ ఇది పార్టీ ప్రెసిడెంట్లు అనేది కాదు, అక్కడ నా మిత్రులుగా వచ్చారు, నా శ్రేయోభిలాసులుగా వచ్చారు. మరి వాళ్ళ రవీంద్ర రెడ్డి ఇక్కడ వచ్చి కూర్చున్నాడు, నేను ఉంటాను, ఎక్కడో కనపడకుండా నీకు ఉంటాను అన్నాడు. మరి వాళ్ళు ధైర్యంగా ఇక్కడికి వచ్చాడు అంటే బీజేపీ మండల ప్రెసిడెంట్ హోదాలో రాలేదు. రవీంద్ర రెడ్డి అని నా శ్రేయోభిలాసుగా వచ్చి ఉన్నాడు. అలాగే మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, అఫ్కోర్స్ కాంగ్రెస్ వాళ్ళంటే కొంచెం ఊహించుంటారు, నరేంద్ర రెడ్డి అన్న మరి మా జర్నీలోనే కొనసాగుతున్నారు
మాట్లాడుతున్నారని ధైర్యంగా ఉంటారు. నేను కరీంనగర్ బిడ్డను నోన్ చేసుకుంటే నాకు ఎక్కువ ఓట్లు వస్తాయి నిజంగా చెప్పాలి, ఎందుకంటే అక్కడ ఉన్న ఓట్లు ఎక్కువ. బట్ అయినా నేను మర్చిపోకుండా జగిత్యాల బిడ్డను అని చెప్తున్నా అంటే నేను ఎంత నిష్పక్షపాతంగా ఉందని ఆలోచించవచ్చు. కాబట్టి మీరు కూడా అంతే ఉద్దేశంగా ఎస్ నరేందర్ రెడ్డి మా బిడ్డ, సచిన్ టెండూల్కర్ మన భారతీయుడు అయినందుకు మనం గర్వపడుతున్నాం. లేదంటే ఎక్కువ సెంచరీలు కొట్టేడు, ఆయన పేరు ద్వారా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మరి మారుమోగింది. సచిన్ టెండూల్కర్ నాకు ఇండివిజువల్గా ఏం చేశాడు అంటే ఏం చేశారు మనకి ఇండివిజువల్గా ఈ బికమే గ్రేట్ క్రికెటర్. భారతదేశ ఔన్నత్యాన్ని నలుమూలల పంచిపెట్టింది కాబట్టి సచిన్ టెండూల్కర్ భారతీయుడు అయినందుకు మనం గర్వపడుతున్నామని మనం చెప్తున్నాం. సో నరేందర్ రెడ్డి కరీంనగర్ గడ్డ మీద పుట్టి తెలంగాణ విద్యా వ్యవస్థలో మరి ఆంధ్ర కార్పొరేటర్ డీప్గా ఎదుర్కొని ఒక కొడిమ్యాల బిడ్డ వాళ్ళని గడగడలాడిస్తూ అద్భుతమైన ర్యాంకులు సాధించిన ఆ నరేందర్ రెడ్డి కొడిమ్యాల కావాలని అడుగుతుంది. ఇక ఇండివిజువల్గా నరేందర్ రెడ్డి ఏం చేశాడు అంటే నరేందర్ రెడ్డి విద్యా సంస్థలు నిలబెట్టాడు, మనం మ్రోగిస్తున్నాడు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.